హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక మైండ్ బ్లోయింగ్ కొరియన్ వెబ్ సిరీస్ని తీసుకొచ్చాను. సిరీస్ మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సిరీస్ పేరు ఏంటంటే ఏ షాప్ ఫర్ కిల్లర్స్. ఈ సిరీస్ లోని మొదటి ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మిగిలిన ఎపిసోడ్స్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే కొండల మధ్య ఉన్న ఒక గ్రామాన్ని చూపిస్తారు. అంతేకాకుండా ఆ గ్రామంలో కేవలం కొన్ని ఇల్లులు మాత్రమే ఉంటాయి. అదే గ్రామానికి కొంతమంది మిలిటరీ వాళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు మైక్ లో ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. చూడండి, ఈ గ్రామంలో మేము షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు సౌండ్స్ వినిపిస్తాయి, మీరేం కంగారు పడకండి. అందులోనూ ఒకవేళ ఆ సౌండ్స్ కనుక మీరు తట్టుకోలేకపోతే దయచేసి మీరు గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోండి, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తారు. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. కాకపోతే ఆ ఇంటి గోడలు, ఆ తర్వాత డోర్లు అన్ని పగిలిపోయి ఉంటాయి. అందులోనూ ఆ గ్రామంలోకి మిలిటరీ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు కదా, వాళ్ళందరూ ఏంటంటే ఈ ఇంటి మీద ఫైరింగ్ చేయడానికే వస్తున్నారు. కాకపోతే ఆ ఊర్లో వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేశారు. అది సంగతి. అందులోనూ ఆ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక కారు ఆగుంటుంది అనమాట, ఒక బ్రిడ్జ్ మీద. ఆ కారు లోపల గన్ను పట్టుకుని ఒక అతను రెడీగా ఉంటాడు. అతని పేరు లీ. అంతేకాకుండా అతను ఎవరో కాదు, ఆ మిలిటరీ వాళ్ళకి చెందిన అతనే అనమాట. కాకపోతే అతను ఏంటంటే వేరే చోట కారులో కూర్చొని ఏదైతే ఇంటిని చూపించారో ఆ ఇంటికి గన్ను గురిపెట్టి కూర్చుంటాడు. అందులోను తను గన్ను కాలుస్తాడు. దాంతో బుల్లెట్ ఆ ఇంటి వైపు వెళ్తుంది. అంతేకాకుండా సడన్ గా ఒక అమ్మాయి పక్క నుంచి ఆ బుల్లెట్ వెళ్తుంది. దాంతో ఆ అమ్మాయి ఏంటంటే జస్ట్ మిస్ లో తప్పించుకుంటుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అంతేకాకుండా అదే ఇంట్లో హీరోయిన్ కి ఆపోజిట్ లో ఒక లేడీ కూర్చొని ఉంటుంది. ఆవిడకి ఏంటంటే బాగా గాయాలై ఉంటాయి. మరి ముఖ్యంగా కింద ఒక అతను పడిపోయి ఉంటాడు. అతను ఏంటంటే ప్రాణాలతో ఉంటాడు కానీ కథలేని స్థితిలో ఉంటాడనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కి వాళ్ళ బాబాయ్ చెప్పిన విషయం గుర్తొస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ బాబాయ్ పేరు జిన్ను. తానేంటంటే హీరోయిన్ తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరో ఏంటంటే ఎవరు ఎంతమంది కాల్చినా సరే తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తో ఏముంటుందంటే అలా ఎలా పాసిబుల్ అయింది, ఏదో ఒక బుల్లెట్ తగిలిది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఒక స్పూన్ తీసుకుని తనని పొడవబోతాడు. కాకపోతే ఆ అమ్మాయి చూసుకోదు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, చూడు, ఇప్పుడు నేను స్పూన్ తీసుకుని నేను పొడవబోయాను, కనీసం ఆ పని కూడా ఆపలేదు, ఎందుకు, నువ్వు సినిమా చూస్తున్నావు. కానీ ఆ సినిమాలో హీరో అలా కాదు, తను 365 డిగ్రీస్ ని తన సబ్ కాన్షియస్ మైండ్ తో చూస్తూ ఉన్నాడు, కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అందుకని ఎవరు ఎటు కాలుస్తున్నాడో తెలుసుకుంటున్నాడు, ఆ గ్యాప్ లో తప్పించుకొని పారిపోతున్నాడు. కాబట్టి మనం 360 డిగ్రీస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎవరు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలని చెప్పేసి అంటాడు. ఇవన్నీ హీరోయిన్ గుర్తొచ్చిన తర్వాత అవును కదా అని చెప్పేసి తానేం చేస్తుందంటే మూజు దులిపే కర్రకి పగిలిపోయిన అద్దాన్ని కట్టి మెల్లగా ముందుకు తీసుకొస్తుంది అనమాట. అంటే బయట ఎవరెవరు ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉండి ఫైరింగ్ చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ చూస్తూ ఉంటుంది. అదే సమయంలో లీ అని ఒక అతను కదా గన్ను పట్టుకుని కారులో కూర్చొని, అతను ఏంటంటే ఈ అమ్మాయిని చూసి నవ్వుతాడు అనమాట. మొత్తానికి నువ్వు మీ బాబాయ్ శిష్యురాలు అనిపించుకున్నావు, మీ బాబాయ్ లాగా అన్ని వైపులో చూస్తున్నావు అని చెప్పేసి ఆ మిర్రర్ ని కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఎదురుగా కూర్చున్నవాడు ఏంటంటే భయపడిపోతుంది అనమాట. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ దానికి అద్దం కట్టి కొంచెం పైకి పెడుతుంది. ఆ తర్వాత కూడా తాను ఫైర్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఎదురుగా కూర్చున్న లేడీకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు అక్కడ మిర్రర్ పెట్టడం వల్ల వాళ్ళు కాలుస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం మళ్ళీ మిర్రర్ కట్టి పైకి పెడుతుంది. కానీ ఈసారి మిర్రర్ కి బుల్లెట్ తగలదు, పక్కనే ఉన్న గోడకు తగులుతుంది. సో దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది. సో బేసికల్ గా ఇప్పుడు దాకా హీరోయిన్ ఆ మిర్రర్ ఎందుకు పెట్టిందంటే ఎక్కడైతే బుల్లెట్లు తగలకుండా ఉంటాయో అక్కడి నుంచి తాను తప్పించుకొని పారిపోదామని. అది సంగతి. కాకపోతే ఈ లీవ్ ఉన్నాడు కదా, వాడికి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది, ఈ అమ్మాయి కంటిన్యూస్ గా మిర్రర్ పెడుతుంది, నేను కాలుస్తున్నాను, ఒకవేళ తప్పించుకోవడానికేమో అని చెప్పేసి ముందున్న డ్రైవర్ కి ఒరే కారు కొంచెం ముందుకు పోనిరా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఆ యాంగిల్ నుంచి హీరోయిన్ ని కాలవచ్చు అని చెప్పేసి. మన కథలో హీరోయిన్ కూడా కరెక్ట్ గా అదే సమయంలో ఫ్రిడ్జ్ ఎక్కి ఆ పైన నుంచి దూకేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ లీ కూడా గన్ను కాలుస్తాడు. కాకపోతే జస్ట్ మిస్ లో హీరోయిన్ తప్పించుకుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ అక్కడికి తప్పించుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే సోఫా కింద గన్ను ఉంటుందన్నమాట. ఆ గన్ను తీద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే తనకి ఏంటంటే దొరకదనమాట. ఇలా కాదని చెప్పేసి సోఫాని పైకి లేపి చూస్తే ఆ సోఫా కింద ఒక పెద్ద స్నైపరే ఉంటుంది. దాన్ని తీసుకొని లీ గడికి గురి పెడుతుంది. అదే సమయంలో లీ గడ్ ఏంటంటే ఇదంతా చూసి షాక్ అయిపోతాడు అనమాట. ఈ అమ్మాయికి స్నైపర్ దొరికిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా షూట్ చేస్తుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అంతేకాకుండా పక్కనే బాగా దెబ్బలు తిన్న ఒక అతను ఉంటాడు. అతన్ని పోలీసులు పట్టుకొని ఇంటర్గేట్ చేస్తూ ఉంటారు. అతను ఏమంటాడంటే, సార్ నేను అమ్మాయిని ఏం కొట్టలేదు, ఆ అమ్మాయి నన్ను కొట్టింది, ఏది ఏమైనా సరే ఒక తప్పు జరిగిన వెంటనే అందులో ఉన్న అబ్బాయిలే తప్పు చేశారు
చేశారని చెప్పేసి మీరు అనుకుంటారు. కావాలంటే అమ్మాయిని అడగండి, ఆ అమ్మాయి ఒంటి మీద ఒక గీత కూడా లేదని చెప్పేసి అనడంతో పోలీసులు ఏం చేస్తారంటే సీసీ ఫుటేజ్ చూస్తారనమాట. చూస్తే ఇప్పుడు పోలీస్ చేతిలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక ఆవిడ బాత్రూమ్కి వెళ్తే ఆవిడ వెనకాల లేడీస్ టాయిలెట్ లోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆవిడని ఇబ్బంది పెట్టి బయటకు వస్తాడు, అంటే ఏడిపించి బయటకు వస్తాడు. దాంతో అక్కడే ఉన్న హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడిని పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. దాంతో అదంతా చూసిన తర్వాత పోలీసులు ఏమంటారంటే మొత్తానికి ఆ అమ్మాయి నేను కొట్టిందని చెప్పి అంటంతో వాడేమంటాడంటే నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయి నన్ను కొట్టిందని చెప్పేసి అంటాడు. కానీ పోలీసులు ఏమంటారంటే నువ్వు చేసిన పనికి ఇంకా ఎక్కువ కొట్టాలని చెప్పేసి హీరోయిన్ కి సపోర్ట్ ఇస్తారు. అంతేకాకుండా హీరోయిన్ తో పోలీసులు ఏమంటారంటే చూడమ్మా మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు రమ్మని పెద్దవాళ్ళని, వచ్చిన తర్వాత ఒక సంతకం చేసి వెళ్ళిపోమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ జిన్కి కాల్ చేస్తుంది. కాకపోతే అవతల కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఏమంటారంటే అమ్మ మీ బాబాయ్ చనిపోయారు, అర్జెంట్ గా రామ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ విషయం పోలీసులు చెప్పి హీరోయిన్ ను వాళ్ళ బాబాయ్ డెడ్ బాడీ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ తన బాబాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఇంతకు ముందు ఒక అద్దెంట్లో ఉండేవాళ్ళు, అంతేకాకుండా అది కూడా 6th ఫ్లోర్ లో ఉండేవాళ్ళు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే గ్రిల్ చేపిస్తూ ఉంటాడు అనమాట విండోస్ దగ్గర. ఎందుకు అవన్నీ చేపిస్తున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే లేదు లేదు ఎవరైనా దొంగలు వస్తారేమో అని చెప్పేసి అంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమంటుందంటే మనం ఉంటుంది 6th ఫ్లోర్, ఇక్కడికి ఎవడొస్తాడు, ఒకవేళ వచ్చినా సరే మన ఇంట్లో దొంగతనం చేయడానికి ఏమున్నాయి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా పక్కనే ఒక ఐరన్ కబోర్డ్ ఉంటుంది అనమాట. దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇంత స్ట్రాంగ్ ఐరన్ కబోర్డ్ ఎందుకు, లైట్ వెయిట్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే చూడు ఎవరైనా కాల్పులు జరిపితే మనం లోపలికి వెళ్ళి దాక్కోవచ్చు, మనకేం కాదని చెప్పేసి అంటంతో హీరోయిన్ నవ్వుతుంది. మన ఇద్దరిని చంపడానికి ఎవరు వస్తారు అని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ తో వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే పక్కన ఒక ఐడి కార్డు కనిపిస్తుంది అనమాట. దాన్ని తీసుకొని చూడమ్మా ఈ కాలేజీ ఐడి కార్డు నెంబర్ మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వరకు ఈ ఐడి కార్డు మీద నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది, ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మాత్రం లేదు నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరోయిన్ కార్ లో వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ హీరోయిన్ ని చూసి అమ్మా నువ్వు జిన్ను వాళ్ళ అన్నయ్య కూతురు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును అని చెప్పేసి అంటుంది. వెంటనే డ్రైవర్ ఏమంటాడంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను, ఇప్పుడు చాలా పెద్దని అయిపోయావు, నేను మీ బాబాయ్ చదువుకునే వాళ్ళమ్మా స్కూల్ డేస్ లో, ఇప్పుడు ఏం చేస్తాడు మీ బాబాయ్ ఎలా ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుకుంటూ మా బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసి అంటుంది. దాంతో డ్రైవర్ షాక్ అయిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ని హాస్పిటల్ దగ్గర దింపేసి చూడమ్మా మీ బాబాయ్ నేను కలిసి చదువుకున్నాము, ఏది ఏమైనా సరే నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే నన్ను అడుగు, ఎల్లు నువ్వు బాడీని తీసుకో అని చెప్పేసి తానేంటంటే విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ బాడీ మార్చురీలో ఉంది. ఆ తర్వాత వెళ్లి శవాన్ని చూస్తుంది. చూసిన తర్వాత తను ఎంతగానో బాధపడుతుంది. అదే సమయంలో అక్కడికి డాక్టర్ వచ్చేసి మీ బాబాయ్ ఆత్మహత్య చేసుకున్నాడమ్మా, అది కూడా బాత్రూమ్ లో కత్తితో పొడుచుకున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ నమ్మదు. లేదండి మా బాబాయ్ ఆత్మహత్య చేసుకునే టైప్ కాదని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే లేదమ్మా పోలీసులు వెళ్లారు, వెళ్లి చూస్తే ఇల్లు మొత్తం లాగేసింది, లోపల తలుపేసుకున్నాడు, బాత్రూమ్ లోకి వెళ్లి కత్తి తీసుకుని తను పొడుచుకున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నమ్మదనమాట. కాకపోతే సరే అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ శరీరం మీద మర్త హెల్ప్ అని చెప్పేసి ఒక టాటూ చూస్తుంది. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాదనమాట దాని అర్థం ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన వాళ్ళకి ఫ్యూనరల్ చేసి ఆఫీస్ ఒకటి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి వాళ్ళ బాబాయ్కి ఫ్యూనరల్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ప్లాన్స్ చెప్తారనమాట. మీరు ఇంత డబ్బులు కడితే ఇలా గ్రాండ్ గా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. హీరోయిన్ కి మాత్రం ఆ మర్త హెల్ప్ అంటే ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అందులోనూ తన బాబాయ్ తనను తాను చంపుకున్నాడంటే హీరోయిన్ కి ఇప్పటికీ నమ్మకం కుదరదనమాట. కాకపోతే సడన్ గా ఫ్యూనరల్ చేసి అతను మేడం ఓకేనా అని చెప్పేసి అంటంతో ఆ ఓకేనండి మీరు ఏది చెప్తే అదే అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆయన ఏమంటాడంటే మీ బాబాయ్ ఫోటో కావాలండి, మంచి ఫోటో కావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే తీసుకొస్తానని చెప్పేసి ఇంటికి వస్తుంది. అంతేకాకుండా ఇదే ఇంట్లో తన బాబాయ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా, తనకి ఏంటంటే లోపలికి వెళ్ళబుద్ధి కాదనమాట, అందుకని బయటే కూర్చుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మిన్ అనే కుర్రాడు వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ అతను గుర్తుపట్టదు. కాకపోతే మిన్ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు నువ్వు నేను కలిసి చదువుకున్నాం కదా చిన్నప్పుడు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి మిన్ గుర్తొస్తాడనమాట. బేసికల్ ఒక రోజు హీరోయిన్ కింద పడినప్పుడు నీకు ఏమైనా హెల్ప్ కావాలని చెప్పేసి ఆ రోజు నుంచి స్కూల్లో ఉన్న ప్రతి రోజు హీరోయిన్ కి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. దాంతో హీరోయిన్ కూడా గుర్తొస్తాడు. అంతేకాకుండా మిన్ ఏమంటాడంటే హీరోయిన్ తో మీ బాబాయ్ చనిపోయాడంట కదా, ఆ విషయం తెలుసుకున్నాను, అందులో నేను మీ బాబాయ్ తో కలిసి పనిచేశాను కొన్ని రోజులు, మీ బాబాయ్ తో కలిసి పని చేస్తున్నప్పుడే తెలిసింది ఆయన మీ బాబాయ్ అంటని, కాబట్టి నీ గురించి తెలుసుకున్నాను. ఇంకా ముఖ్యంగా మీ బాబాయ్ ఆన్లైన్ లో పైపులు అమ్ముతూ ఉంటాడు కదా, ఆ పైపులు అమ్మటానికి వెబ్సైట్ డిజైన్ చేసింది నేనని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే చూడు మా బాబాయ్ ఫోటో కావాలి, మంచి క్వాలిటీ ఉన్న ఫోటో కావాలి
కావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్ని ఏం చేస్తాడంటే గోడకు ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుందన్నమాట. ఆ ఫ్యామిలీ ఫోటోని ఒక ఫోటో తీసి అందులో నుంచి వీళ్ళ బాబాయ్ ఫోటో సెపరేట్ చేసి ఫోటోషాప్ లో నీట్ గా క్రియేట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ చనిపోయిన ఆ బాత్రూమ్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. దాంతో ఇది గమనించిన మిన్ని ఏం చేస్తాడంటే చూడు నువ్వు ఆ బాత్రూమ్ లోకి వెళ్తే భయపడతావు కానీ లోపల చాలా బ్లడ్ ఉంటది, నేను వెళ్ళి క్లీన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మిన్నికి థ్యాంక్ యూ చెప్తుంది. ఆ తర్వాత ఫోటో క్రియేట్ చేశాడు కదా దాన్ని తీసుకొని ఆ ఫ్యూనరల్ జరిపే ప్లేస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఫోటో ప్రింట్ తీసి గ్రాండ్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కి ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో నేను మీ బాబాయ్ కలిసి చదువుకున్నాం అని చెప్పేసి హీరోయిన్ తో ఒక డ్రైవర్ చెప్పాడు కదా, అతను ఏంటంటే దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నుని చూపిస్తారు. తానేంటంటే బాత్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కబోర్డ్ లో తనకు ఒక ఫోన్ కనిపిస్తుంది. అది కూడా కీప్యాడ్ ఫోన్ అనమాట. మరోవైపు ఫ్యూనరల్ దగ్గర కొంతమంది ఏంటంటే చనిపోయిన హీరోయిన్ వాళ్ళ బాబాయ్ గురించి అసలు ఏం బాధపడకుండా ఆ సస్తే సచ్చాలి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న డ్రైవర్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారా మీరు, మీకు అసలు విశ్వాసం ఉందారా అని చెప్పేసి అందరం తిడతాడు. అంతేకాకుండా ఇక్కడున్న మీ అందరి నాన్నలు అప్పులు పాలైపోయి రోడ్డు మీద పడితే వాళ్ళకి హెల్ప్ చేసింది జిన్నే కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా బాధపడుతుంటారు అనమాట. అవును కదా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం జిన్నే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఫ్యూనరల్ అంతా అయిపోతుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ బాబాయ్ శవాన్ని తీసుకెళ్లి కాల్ చేస్తారు. కాకపోతే ఆ బూడిదని తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చిపెట్టాలన్నమాట. దానికోసం బయట బస్సు వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అందరూ బస్ ఎక్కేదాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. సిగరెట్ కలుద్దాం అని చెప్పేసి నోట్లో సిగరెట్ పెట్టుకుంటుంది. కాకపోతే తన దగ్గర లైటర్ ఉండదు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో వచ్చి సిగరెట్ వెలిగిస్తారు. చూస్తే అతను ఎవరో కాదు ఆ బస్ డ్రైవర్ అనమాట. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి సిగరెట్ కాలుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ బాబాయ్ బూడిదని పూజ చేస్తుంది అనమాట. పని అంతా కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తుంది. బయటకు చూస్తే అప్పుడే మిన్ని ఏంటంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ తో ఏం చెప్తాడంటే మొత్తం క్లీన్ చేశాను, నువ్వేం కంగారు పడ, మాకు నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి, నేను దగ్గరే ఉంటాను, నువ్వేం కంగారు పడుకు, నేను ఉన్నానని చెప్పేసి ధైర్యం చెప్పి అక్కడ నుంచి మిన్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటి లోపలికి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత తనకేంటంటే వాళ్ళ బాబాయ్ సోఫాలో కూర్చొని తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హీరోయిన్ ఏడవలేదు. అది బాడీ చూడడానికి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, ఫ్యూనరల్ అప్పుడు అవ్వచ్చు, ఎప్పుడు ఏడవలేదు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అది కూడా ఒంటరిగా ఉన్న తర్వాత హీరోయిన్ కి ఏడుపు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ ఏంటంటే మనోడికి బాత్రూమ్ లో ఫోన్ కనిపించింది కదా, అది ఇద్దామని చెప్పేసి వస్తాడనమాట మర్చిపడిందాక. కాకపోతే హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. దాంతో మిన్ ఏంటంటే నేను తర్వాత వస్తాను అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే లేదు నాకు ఒంటరిగా ఉంటే బాధగా ఉంది, నువ్వు రా అని చెప్పేసి అంటంతో మిన్ కూడా సరే అని చెప్పేసి వచ్చి పక్కన కూర్చుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మిన్ హీరోయిన్ కి ఫోన్ ఇస్తాడు. ఇది మీ బాబాయ్ ఫోను, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు కబోర్డ్ లో కనిపించింది, తీసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ ఏంటంటే సరుకు ఎప్పుడు పంపిస్తావు, డబ్బులు పంపడానికి రెడీగా ఉన్నాం మేము అని చెప్పేసి అందులో మెసేజ్ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే వీళ్ళ బాబాయ్ ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నాడు కదా, పైపుల్ బిజినెస్, ఒకవేళ దానికి సంబంధించి ఎవరైనా మెసేజ్ చేసి ఉంటారని చెప్పేసి వాళ్ళ బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసి రిప్లై ఇద్దాం అనుకునే సమయానికి నువ్వు అంటే డబ్బులు మొత్తం పంపిస్తాం $18 బిలియన్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే పైపుల్ బిజినెస్ కి అంత డబ్బులు ఎవడు కదా అందుకని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో పక్కనున్న మెన్నుకు చూపిస్తుంది. మనోడు కూడా షాక్ అయిపోతాడు అనమాట. అదే సమయంలో ఆల్రెడీ మీకు డబ్బులు పంపించేసాము, అకౌంట్ చెక్ చేసుకోండి, మీరు సరుకు ఎప్పుడు పంపిస్తారు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నున్నాడు కదా, తనకు డౌట్ వస్తుంది అనమాట. అసలు వీళ్ళ బాబాయ్ పైపులు అమ్మడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు కదా, దాన్ని ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి చెక్ చేస్తే ఆ వెబ్సైట్ లోపల ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. అందులో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు అనమాట. ఆ బిజినెస్ ఏంటంటే గన్నులు అమ్మటం. అంతేకాకుండా ఈ వెబ్సైట్ లో ఉన్న గన్నులు మాత్రం ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోలేరు. కేవలం కొంతమంది దగ్గర మాత్రం ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటేనే గన్నులు కొనుక్కోవచ్చు. అంతేకాకుండా హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది ఎవరెవరి దగ్గర ఉంది ఆ కోడ్ అని చెప్పేసి. కాకపోతే ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఫోన్ కి ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ మెసేజ్ చేస్తారనమాట. మేము మీకు డబ్బులు పంపించేసాము, సరుకు ఎప్పుడు పంపిస్తారు అని చెప్పేసి. అంటే కంప్యూటర్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఇలా కాదు, మా బాబాయ్ చనిపోయాడని చెప్పి అందాము, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, అంత పెద్ద అమౌంట్ పంపించారంటే మొత్తానికి ఏదో రిస్క్ ఉంటుంది అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే రిప్లై ఇస్తుంది అనమాట. చూడండి మా బాబాయ్ చనిపోయాడు, మరి ముఖ్యంగా మీకు సరుకు పంపించడం కుదరదు, అందులోనూ మీరు మాకు డబ్బులు పంపించారు కదా వాటిని మేము రిటర్న్ పంపిస్తాం అని చెప్పేసి అంటంతో అవతల ఉన్న వ్యక్తి ఏమంటాడంటే ఏంటి మీ బాబాయ్ చనిపోయాడని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా అవతల రిప్లై ఇచ్చిన వాళ్ళు ఏమంటారంటే మీ బాబాయ్ చనిపోయాడు కాబట్టి కొంతసేపట్లో నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పేసి రిప్లై ఇవ్వడంతో హీరోయిన్ కి మిండికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో
బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరైనా చూస్తే ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ తో పాటు ఒక ఆవిడ ఉంది కదా ఆపోజిట్ లో, బాగా దెబ్బలు తగిలి ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి చేసి బెల్ కొడుతుంది. అందులోని హీరోయిన్ కూడా ఎవరా ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి అవతల వైపు ఉన్న వాళ్ళతో ఫోన్ మాట్లాడే ఫెసిలిటీ ఉంటుంది అనమాట. దాంతో తను మాట్లాడదాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ఇంటి మీదకి కొన్ని డ్రోన్లు వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ లోనే ఒక ఫ్యూనరల్ చూపిస్తారు. అది కూడా హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్న, హీరోయిన్ వాళ్ళ అమ్మ, మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ అక్కడే ఉంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఏంటంటే ఒకవేళ వాళ్ళ అమ్మని ఎవరో టార్గెట్ చేసి చంపారేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని అడుగుతాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందారా, అమ్మని టార్గెట్ చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, అందులో ఇప్పుడు అమ్మకి పోస్ట్ మార్టం చేస్తే మన పరువే పోతుంది, కాబట్టి అమ్మ కార్యక్రమాలు జరగాలి, నువ్వు సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే ఒక చిన్న కుండను పగలగొడుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఇచ్చి ఈ అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, ఎక్కడ ఉంటే కొంచెం అల్లరి చేస్తుంది, మేమంతా చూసుకుంటాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా సరే అని చెప్పేసి తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి ఆ ఫ్యూనరల్ దగ్గరకు ఒక ఆయన వస్తారనమాట. ఆయన ఎవరో కాదు, లీ అని చెప్పేసి ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఒక అతను కనిపెట్టుకుని కూర్చున్నాడు కదా, అతనే ఇతను అనమాట. ఇతను ఏంటంటే ఆ ఫ్యూనరల్ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న ఎవరండి మీరు అని చెప్పేసి అడుగుతాడు. దాంతో లీ ఏమంటాడంటే నాకు మీరు తెలియదండి, అందులో మీ అమ్మగారు కూడా తెలియదు, కాకపోతే మీ తమ్ముడు ఉన్నాడు కదా తను నాకు బాగా తెలుసు, మేము ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉంటాము, కానీ మీ అమ్మగారు చనిపోయారు అనే విషయం తెలిసి వచ్చానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అవునా అని చెప్పేసి ఆయన్ని లోపలికి రమ్మంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూపిస్తారు. తానేంటంటే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నార్మల్ గా చనిపోయారు అని చెప్పేసి తనకు అనిపించదు అనమాట. మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా పక్కన వచ్చి కూర్చుంటుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాడు. అందులో ఒక లైన్ దగ్గరికి చాలా హైనాస్ వస్తాయి. ఆ లైన్ మీద అటాక్ చేయాలని చూస్తూ ఉంటాయి. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు, ఎలాగో ఆ లైన్ ని చంపేస్తే అవన్నీ కలిసి, కాకపోతే చివరి రక్తపు బొట్టు తన శరీరంలో ఉన్నంత వరకు ఆ లైన్ పోరాడుతూనే ఉంటుంది, కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలా పోరాడాలని చెప్పేసి హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి కాల్ వస్తుంది. అవతల వైపు నుంచి ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ స్టన్ అయిపోతాడు. నిజం అని చెప్పేసి, అందులో నా మొబైల్ నెంబర్ నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అంటంతో అవతల ఉన్న వాళ్ళు ఏమంటారంటే అర్జెంట్ గా మీ అమ్మగారి ఫ్యూనరల్ జరిగే ప్లేస్ కి వెళ్ళు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వచ్చి చూడమ్మా, నేను ఫ్యూనరల్ జరిగే దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, అక్కడికి వెళ్తున్నాను నేను, కానీ నువ్వు మాత్రం లోపల తలుపేసుకుని లాక్ మాత్రం ఓపెన్ చేయి, మాకు ఎవ్వరు వచ్చినా సరే ఓపెన్ చేయ, మాకు నా ఫ్రెండ్ మాత్రం వస్తాడు, వాడు వస్తే ఓపెన్ చెయ్యి, అందులోను నా ఫ్రెండ్ గాడు ఒక కోడ్ వర్డ్ చెప్తాడు, అదేంటంటే టేబుల్ టెన్నిస్ అనే కోడ్ వర్డ్ ఉంది, ఆ కోడ్ వర్డ్ చెప్తేనే డోర్ ఓపెన్ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి ఎవరో ఒక అతను వచ్చేసి డోర్ మెల్లగా ఓపెన్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఎవరండి మీరు, మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి అంటంతో వాడు మాత్రం సైలెంట్ గా వాడి దగ్గర ఉన్న టెక్నిక్స్ యూజ్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. అంతేకాకుండా వాడి దగ్గర కత్తి కూడా ఉంటుంది. సడన్ గా హీరోయిన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకెవరో వచ్చి అతన్ని పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి బయటపడేస్తారు. అంతేకాకుండా అతను లోపలికి వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. వెంటనే అతను లోపలికి వచ్చి నేనేనమ్మా మీ బాబాయ్ ఫ్రెండ్ అని, ఇదిగో సీక్రెట్ కోడ్ అని చెప్పేసి టేబుల్ టెన్నిస్ అని చెప్పేసి అంటాడు. దాంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఇతనే తన బాబాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. అందులోను బేసిక్ ఇతను సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఇతనికి నోట్లోంచి మాటలు రావన్నమాట. అందుకని మొబైల్లో టైప్ చేసి మరి చూపిస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ వల్ల బాబాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకెళ్లి ఒక కబోర్డ్ లో దాక్కోమంటాడు. అంతేకాకుండా ఏం జరిగినా సరే నువ్వు బయటికి రావద్దని చెప్పి అంటాడు. దాంతో తాను కూడా సైలెంట్ గా లోపలికి వెళ్తుంది. కానీ బయట మాత్రం ఏవేవో సౌండ్లు వస్తాయి, గన్ను పేలిన సౌండ్లు వస్తాయి, అంతా భయం వేస్తుంది అనమాట తనకి. దాంతో తాను ఏం చేస్తుందంటే మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ లీగడ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వల్ల బాబాయ్ ఫ్రెండ్ చేతిని నరికేస్తూ ఉంటాడు. దాంతో అమ్మాయికి అర్థమైపోతుంది మొత్తానికి ఏదో తేడాగా ఉందని చెప్పేసి తాను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలని చెప్పేసి విండోలోంచి మెల్లగా దూకేసి పైప్ పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి లీగడ్ వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు మీ బాబాయ్ లాగా బాగా తెలివి కలదాను అని చెప్పేసి పైకి రమ్మని చెప్పి అంటూ ఉంటాడు. లేకపోతే చంపేస్తా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడి నుంచి కిందకు దూకేస్తుంది. కాకపోతే అదృష్టం కొద్దీ చెత్త కుప్ప పక్కన ఒక పాడైపోయిన సోఫాను పడేస్తారనమాట. ఆ సోఫాలో ఈ అమ్మాయి పడిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేటప్పుడు ఈ లీగడ్ మనిషి ఏంటంటే
హీరోయిన్ పట్టుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. కాకపోతే సడన్ గా ఒక వ్యాన్ వచ్చేసి హీరోయిన్ ని గుద్దేస్తుంది. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దాంతో ఆ లీగడి మనిషికి ఏంటంటే హీరోయిన్ ని చంపడం కుదరదనమాట. ఇదిలో ఉంటే మరోవైపు హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోయిన్ కి ట్రీట్మెంట్ బాగా ఇస్తారు. అంతా సెట్ అయిపోతుంది. అందులోనూ తనని వార్డుకు షిఫ్ట్ చేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ పడుకున్నప్పుడు సడన్ గా తాను ఏంటంటే టీవీలో చూసిన ఆ లైన్ ఉంది కదా, లైన్ చుట్టూ కొన్ని హైనాలు వచ్చాయి. ఆ హైనా ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో మాటలు రాని అతని చేతిని నరికేశాడు కదా, ఆ చేతిని పట్టుకుని హైనా తన దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. దాంతో తాను ఉలిక్కి పళ్ళీసి కూర్చుంటుంది. తనకేంటంటే భయం వేస్తుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి అక్కడి నుంచి బయటికి పారిపోయి వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లీగడి మనిషి ఏంటంటే హీరోయిన్ ని చంపుదామని చెప్పేసి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తేనేమో హీరోయిన్ బెడ్ మీద ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే ఆ లీగడి మనిషి కనిపిస్తాడు. దాంతో తానేం చేస్తుందంటే మార్చరీ రూమ్ లోకి పారిపోతుంది. అందులోనూ ఏదో ఒక డబ్బాలో దాక్కుందామని చెప్పేసి శవం ఉన్న డబ్బాను ఓపెన్ చేసి ఆ శవం పక్కన పడుకుంటుంది తాను. మరోవైపు లీగడి మనిషి ఏంటంటే వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ ఏ శవం పక్కనైతే పడుకుందో ఆ శవం ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మగారిది. ఆ శవాన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కాల్ వచ్చింది కదా, అర్జెంట్ గా ఫ్యూనరల్ జరిగే దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి. సో అప్పుడే వాళ్ళిద్దరు చనిపోయారు. అందులోనూ వాళ్ళిద్దరిని చంపింది ఎవరో కాదు, ఈ లీగడే అనమాట. వాళ్ళిద్దరిని చంపిన తర్వాతే హీరోయిన్ చంపుదామని చెప్పేసి వచ్చాడు. అది జరిగింది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిందని తెలిసినా సరే భయపడకుండా, ఎందుకంటే భయపడితే బయట ఉన్న చంపేస్తారు కదా, అందుకని వాళ్ళ అమ్మగారి మీద చేసి పడుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లీగడి మనిషి ఏంటంటే లోపలికి వచ్చేసి హీరోయిన్ ని చంపుదామని చెప్పేసి గన్ను తీసుకొని వస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరు వస్తారనమాట. ఎవరు అని చూస్తే వచ్చింది వాళ్ళ మనిషి అనమాట. ఒరే నువ్వు అని చెప్పేసి అంటాడు. కానీ వాడి వెనకాల మన కథలో హీరో ఉంటాడు. అందులోని హీరో వచ్చేసి వీళ్ళిద్దరిని పట్టుకుని పిచ్చకుట్టు కొడుతూ ఉంటాడు. మరోవైపు లోపల ఉన్న హీరోయిన్ కి భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. వాళ్ళ అమ్మగారిని గట్టిగా పట్టుకుంటుంది. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని చంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేస్తే హీరోయిన్ కళ్ళు మూసుకుని ఉంటుంది. వెంటనే హీరో కూడా అమ్మాయిని తీసుకుంటాడు. నువ్వేం కంగారు పడకు నేనని చెప్పేసి అంటాడు. అందులోని హీరోయిన్ ఏంటంటే బయట ఏం జరిగిందని చెప్పేసి మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు సడన్ గా హీరో కళ్ళు మూసేస్తాడు. నువ్వు అన్ని చూడకూడదు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే తనని తీసుకొని ఈ స్టోరీ స్టార్టింగ్ లో ఇల్లు చూపించారు కదా, ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. అందులో నువ్వు వచ్చేటప్పుడు ఏంటంటే హీరోయిన్ కింద పడిపోతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే చూడు నువ్వు కింద పడితే ఎలా లేపడు కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు పిల్లల్ని పెంచడం చేత కాదు, కాబట్టి నీకు మీద నిన్ను నువ్వే చూసుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళ్తారు. హీరోయిన్ ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పి ట్రై చేస్తుంది. కానీ తనకి మాత్రం ఆ కాల్చుకోవడం, చంపుకోవడం, చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తూ ఉంటారు. ఆ తర్వాత మెల్లగా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ లోపలికి వచ్చి చూస్తే తనకి జ్వరం కూడా వస్తుందన్నమాట. దాంతో తానేంటంటే బయటకు వచ్చి తనను తాను కొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇదంతా జరగడానికి తానే కారణం అని చెప్పేసి తనకు తెలుసు, అందుకని అలా చేస్తూ ఉంటాడు. అలా రోజులు గడిచే కొంది హీరోయిన్ ఏంటంటే వాళ్ళ బాబాయ్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని స్కూల్ టీచర్ పిలుస్తుంది అనమాట. చూడండి మీ అమ్మాయి స్కూల్లో ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో హీరో ఏం లేదని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు స్కూల్లో ఏంటంటే హీరోయిన్ ఎప్పుడు చూసినా సైలెంట్ గా ఉంటూ ఉంటుంది కదా, దాంతో అక్కడ ఉన్న పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు. ఒక రోజు రైస్ తీసుకుని వస్తున్నప్పుడు సడన్ గా తనని కింద పడేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో ఇప్పుడు హీరోయిన్ హెల్ప్ చేస్తూ ఉన్నాడు కదా మీనని కుర్రాడు, వాడు వచ్చేసి నీకేమైనా హెల్ప్ చేయమంటావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవసరం లేదని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా వర్షం పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ తీసుకెళ్లాలంటే వాళ్ళ బాబాయ్ రావాలి. కాకపోతే వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఎంతసేపు చూసినా రాడనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ వర్షంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి వాళ్ళ బాబాయ్ వస్తాడు. వచ్చి కారు ఎక్కని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం అలిగి నేను కారు ఎక్కను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా కోపం వచ్చేసి హీరోయిన్ ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కూడా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే తను ఫుడ్ వేసుకొని తింటూ ఉంటాడు. కానీ హీరోయిన్ వచ్చి కూర్చుంటే తనకి ఫుడ్ పెట్టడు. దాంతో తానేం చేస్తుందంటే తానే వెళ్లి ఫుడ్ వేసుకొని తింటూ ఉంటుంది. అంతేకాకుండా మరుసటి రోజు నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఏదైనా కావాలంటే ఫ్రిడ్జ్ మీద అంటించి పెడుతుంది అనమాట. నాకు ఈ సమస్య ఉంది, దానికి డబ్బులు కావాలంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా సరే అని చెప్పేసి ఆ డబ్బులు అక్కడ స్టిక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మామూలుగా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతిదీ హీరోయిన్ తనకి తానుగా నేర్చుకోవాలి, తను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా దానికి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు అయితే హీరోయిన్ చదువుకునే స్కూల్లో తను ఎవరితో మాట్లాడలేదని చెప్పేసి, నోట్లోంచి ఒక్క మాట కూడా రావట్లేదని చెప్పేసి తనని ఒక రూమ్ లో పడేసి తలుపేసి ఇప్పుడు నువ్వు వరువు కాపాడండి కాపాడండి అని చెప్పేసి అప్పుడు నీ మాటలు వింటాము, ఆ తర్వాత నేను కాపాడటానికి ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా బాధపడిపోతూ ఉంటుంది. అందులో తానేంటంటే
లోపల ఉన్నా సరే అరవదనమాట. సాయంత్రం అయిపోతుంది, మొత్తం చీకటి పడిపోతుంది. అప్పుడు తనకేంటంటే హాల్యూసినేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఆ హైనా వస్తున్నట్లు. దాంతో తనకి భయం వేసి కేకలు వేస్తూ ఉంటుంది. అందులోనూ వాళ్ళ బాబాయిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా వాళ్ళ బాబాయ్ కూడా బయటకు వెతుకుతూ ఉంటాడు అనమాట హీరోయిన్ కోసం. తను ఇక్కడ అరుస్తున్న సరికి డోర్ ఓపెన్ చేస్తాడు, లోపలికి వచ్చేసి తనని పట్టుకుంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, నీ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను అని చెప్పేసి అంటంతో, ఇక మీద నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి చూస్తే వాళ్ళ బాబాయ్ వంట వండుతూ ఉంటాడు. దాంతో తానేంటంటే సర్లే నేనే వేసుకుందాం అని చెప్పేసి తను వెళ్తున్నప్పుడు వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, ఇక మీదట మన ఇద్దరం వండుకొని తిందాం అని చెప్పేసి అంటంతో తను ఎంతగానో ఆనందపడుతుంది. అలా వాళ్ళిద్దరు ఏంటంటే కలిసిపోతారు, మాట్లాడుకుంటారు, ఇద్దరు వండుకొని తింటూ ఉంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో ఇంతకు ముందు బయట ఎవరో ఒక లేడీ డోర్ కొట్టింది కదా, ఆవిడ దగ్గరికి హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఎవరండి మీరు అని చెప్పి అడిగితే, నేను మీ బాబాయ్కి బాగా క్లోజ్ అండి, చైనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తూ ఉంటాను, అందుకే వచ్చాను నేను, లోపలికి రావచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం ఎవరు రావద్దండి ప్లీజ్ అని చెప్పేసి తనని అక్కడ నుంచి పంపించేస్తుంది. తను ఎందుకు అలా పంపించేసిందంటే, ఇంతకు ముందు ఎవరో ఆయుధాలు కొనే అతను వాళ్ళ బాబాయ్ చనిపోయాడు అని చెప్పిన వెంటనే నిన్ను చంపడానికి అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, నిన్ను కూడా చంపేస్తారని చెప్పేసి అన్నాడు కదా, అందుకని హీరోయిన్ కి భయం వేసి అలా చేసింది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఫోన్ కు మెసేజ్ వస్తుంది అనమాట, చూడు ఆ ఇంటి చుట్టూ చాలా మంది వస్తూ ఉంటారు నిన్ను చంపడానికి, కానీ నువ్వు మాత్రం బయటికి రామాకు, ఎందుకంటే నేను మాత్రమే చంపాలి, నువ్వు నా చేతిలోనే చనిపోవాలని చెప్పేసి మెసేజ్ పంపిస్తాడు. ఇది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి మిన్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ గన్స్ అమ్మే వెబ్సైట్ గురించి మొత్తం తెలుసుకొని హీరోయిన్ కి చెప్తాడు, చూడు ఈ వెబ్సైట్ లో గన్నులు కొనుక్కోవడం అందరి వల్ల కాదు, కేవలం సీక్రెట్ కోడ్ ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు, అందులోనూ కోడ్ కూడా 4 కలర్స్ లో డివైడ్ అయి ఉంటుంది, వాళ్ళు మాత్రమే కొనగలరు, వాళ్ళు మాత్రమే ఇందులో బిజినెస్ చేయగలరు, ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందని చెప్పేసి అందులో మొదటిగా రెడ్ కలర్ గురించి చెప్తాడు. ఆ రెడ్ కలర్ ఏంటంటే, ఈ రెడ్ కలర్ కోడ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే ఈ గనులు కొనుక్కుంటారు, ఎందుకంటే కొనుక్కొని మిగతా వాళ్ళని చంపబోయేది వాళ్ళే చంపుతున్నారు కాబట్టి వాళ్ళే ఇక్కడ గన్నులు కొనుక్కుంటారు. మరి ముఖ్యంగా ఇంక రెండో కలర్ పర్పుల్ కలర్ వాళ్ళు ఏంటంటే, ఈ గన్నులు కొనే వాళ్ళందరూ నిజంగానే రెడ్ కలర్ కోడ్ ఉన్న వాళ్ళ, లేకపోతే వేరే వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చి కొనుక్కుంటున్నారా, ఒకవేళ రెడ్ కలర్ కోడ్ ఉన్నా కూడా గన్నులు కొనుక్కొని వాళ్ళు న్యాయంగా మనుషులను చంపుతున్నారా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం యూజ్ చేసుకుంటున్నారా అని చెప్పేసి ఆ రెడ్ కలర్ కోడ్ వాళ్ళని కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పని ఇదనమాట. అందులోనూ వీళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా ఈ వెబ్సైట్ లో అమ్ముతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఎల్లో కలర్ కోడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రెడ్ కలర్ కోడ్ ఉన్న వాళ్ళు ఎవరినైతే చంపుతారో, అందులోనూ వాళ్ళు చెడ్డ వాళ్ళైతేనే చంపుతారు, మంచి వాళ్ళని చంపరు. అలా చంపిన తర్వాత వాళ్ళ శవాల్ని మాయం చేయడానికి, అక్కడ పడిన బ్లడ్ మొత్తాన్ని తుడిచేయడానికి, అక్కడ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా నార్మల్ గా చేయడానికి ఈ ఎల్లో కలర్ కోడ్ ఉన్న వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా ఈ వెబ్సైట్ లో దొరుకుతాయి. అంటే మీ బాబాయ్ అమ్ముతూ ఉన్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా గ్రీన్ కలర్ కోడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళు ఏ పని చేయరు, కాకపోతే వీళ్ళని కాపాడటమే ముఖ్యంగా ఆ రెడ్ కలర్ అవ్వచ్చు, పర్పుల్ కలర్ అవ్వచ్చు, ఎల్లో కలర్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి ఆ గ్రీన్ కలర్ ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా సరే వీళ్ళందరూ వచ్చేస్తారు. సో ఇది జరిగేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే ఒక డ్రోన్ వీళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది. అంతేకాకుండా వచ్చిన తర్వాత వీళ్ళ మీద కాల్పులు జరుపుతుంది. కాకపోతే ఆ గ్లాస్ ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అవటం వల్ల ఎన్ని బుల్లెట్లు కాల్చినా ఆ గ్లాస్ కి ఏం కాదు. దాంతో వీళ్ళు రిలాక్స్ అవుతారు. కానీ ఆ డ్రోన్ ఏం చేస్తుందంటే ఆ గ్లాస్ కి ఒక బాంబును సెట్ చేస్తుంది. దాంతో గ్లాసు పగిలిపోతుంది. ఆ తర్వాత డ్రోన్ లోపలికి వచ్చేసి ఇద్దరి మీద అటాక్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ ఏం చేస్తాడంటే ఒక కబోర్డ్ లో దాక్కుంటాడు అనమాట. ఐరన్ కబోర్డ్ లో ఆ కబోర్డ్ ని డ్రోన్ కాల్ చేస్తూ ఉంటుంది. అయినా సరే బుల్లెట్ లోపలికి వెళ్ళలేవు అనమాట, ఎందుకంటే అది స్ట్రాంగ్ ఐరన్ అనమాట. ఇలా కాదని చెప్పేసి ఆ డ్రోన్ ఏం చేస్తుందంటే ఆ ఐరన్ కి బాంబ్ ఫిక్స్ చేస్తుంది. దాంతో బాంబ్ పేలిన తర్వాత ఆ డోర్ మొత్తం ఊడి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మినుని కాల్చాలని చెప్పేసి డ్రోన్ ట్రై చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏంటంటే ఒక క్యాట్ బాల్ తీసుకొచ్చేసి ఆ డ్రోన్ ని కొడుతుంది. దాంతో ఆ డ్రోన్ కింద పడిపోతుంది. వెంటనే పక్కనే ఉన్న ఒక చైర్ తీసుకొని ఆ డ్రోన్ మీద బలంగా హీరోయిన్ కొడుతుంది. స్టోరీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు. అందులోను హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఒక కొత్త ఇంటికి వచ్చారు కదా. కాకపోతే హీరోయిన్ స్కూల్ కి వెళ్ళి వచ్చే సమయానికి ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోను పాసిన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. అతను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. అతను ఏంటంటే హీరోయిన్ తెలుసు. అందులోను హీరోయిన్ వచ్చిన తర్వాత పలకరిస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక, ఇల్లంతా బానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు మీరు వాళ్ళంతా పగలగొట్టి కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. దాంతో పాసిన్ ఏమంటాడంటే, లేదు కొంచెం వీక్ గా ఉంది, అందుకని
వెంటనే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అనడంతో వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నా రూమ్ లో విండో లేదు, కనీసం కిటికీ కూడా లేదు, కొంచెం అరేంజ్ చేస్తారా అని చెప్పేసి అనడంతో పాసిన్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఒక అమౌంట్ చెప్తాడు. దాంతో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ షాక్ అయిపోతారు. ఒరే నువ్వు చెప్పే రేట్ కి కొత్తగా ఇంకో ఇల్లు కట్టుకోవచ్చురా బాబు అని చెప్పేసి అనడంతో వెంటనే పాసిన్ ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళ టీమ్మేట్స్ తో మాట్లాడి సరే మీకోసం రేట్ తగ్గిస్తున్నానని చెప్పేసి ఒక అమౌంట్ చెప్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా సరే కానీ ఏం చేస్తామని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా పాసిన్ ఏమంటాడంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులు మాత్రం ఎక్కడైనా బయట ఉండండి అని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా హీరోయిన్ తీసుకుని సరే అని చెప్పేసి ఒక కొండ ప్రాంతానికి వెళ్తారనమాట. మనం 2 రోజులు సరదాగా హిల్ స్టేషన్ లో ఉందామని చెప్పేసి. కాకపోతే వెళ్లే దారిలో బాగా చీకటి పడిపోతుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా నడవలేకపోతాడు అనమాట. దాంతో హీరోయిన్ తిడుతుంది, నేను చెప్పానా ఇలాంటివన్నీ మనకెందుకు, ఏదైనా హోటల్ రూమ్ తీసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి అనడంతో నాకు మాత్రం ఏం తెలుసు ఇలా అయిపోతానని చెప్పేసి పక్కనే ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలోకి వీళ్ళిద్దరు వెళ్తారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి బాగా నడిచి ఒళ్ళంతా పులిసిపోయి తనకి ఏంటంటే జ్వరం వచ్చేస్తుంది అనమాట. వణికిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే నాకు హెల్ప్ చేయడానికి ఎవరైనా తీసుకురా, అందులో నాకు బాగా ఆరోగ్యం క్షీణించిపోతుందని చెప్పేసి అనడంతో హీరోయిన్ భయపడుతుంది. ఈ టైంలో నేను ఒక్కదాన్నే వెళ్ళాలా, అందులోని ఫారెస్ట్, నాకు రూట్ కూడా తెలియదని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మ్యాప్ ఇస్తా అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే సిగ్నల్ దొరుకుతుందని చెప్పేసి చూస్తే తనకి సెల్ ఫోన్ లో సిగ్నల్ దొరకదు. దాంతో చేసేదేం లేక ఆ మ్యాప్ తీసుకొని ఇలా బాబాయ్ కోసం ఎవరినైనా తీసుకురావడానికి బయలుదేరి వెళ్తుంది. తను అలా వెళ్ళిన మరుక్షణమే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అంతా సెట్ అయిపోతుంది. అంతేకాకుండా తన దగ్గర మామూలు ఫోన్ ఒకటి ఉంటుంది అనమాట, దానికి సిగ్నల్ వస్తుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న పజిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చూడు నేను హీరోయిన్ పంపించాను, పాపం తను ఒక్కతే సర్వైవ్ అయి వెళ్తుందో లేదో నాకు తెలియదు, ఏది ఏమైనా సరే నేను మాత్రం ఇక్కడే ఉన్నానని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఫోన్ కట్ చేసి ఆ గుహ లోపలికి వెళ్తాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఈ గుహ లోపలికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని గన్స్ ఉంటాయి అనమాట, వాటిని తీసుకుందాం అని చెప్పేసి వస్తాడు. అందులోనూ ఇక్కడ హీరోయిన్ ఉంటే తనకి ఈ విషయాలని తెలిసిపోతాయి అని చెప్పేసి తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి తనని కిందకి పంపిస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే పాపం తనకి రూట్ తెలియదు కదా, అలా మ్యాప్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే సగం దూరం వెళ్ళిన తర్వాత తాను ఏంటంటే దారి తప్పిపోయాను అని చెప్పేసి తనకు అర్థం అవుతుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ హీరోయిన్ ఇలా పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తాను లేకుండా హీరోయిన్ సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి పంపించాడు. అందుకని మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఈ మ్యాప్ లో తను ఎక్కడున్నాను అని చెప్పేసి. అదే సమయంలో తనకి ఏంటంటే అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. దాంతో తాను ఏంటంటే వచ్చి ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా హైనాస్ ఉంటాయి. అంతేకాకుండా ఏదో మృగాన్ని తినేస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ ఇప్పుడు హీరోయిన్ చూస్తాయి. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. మెల్లగా హైనాస్ అన్ని హీరోయిన్ చుట్టుముట్టేస్తాయి. హీరోయిన్ మీద అటాక్ చేద్దాం అనుకునే సమయానికి హీరోయిన్ క్యాట్ బాల్ తీస్తుంది అనమాట, వాటితో అటాక్ చేస్తుంది. కానీ వాటికి ఏం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి ఎవరో గన్నుతో కాలుస్తాడు. దాంతో ఆ హైనాస్ అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. బట్ వచ్చింది ఎవరో అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, హీరోయిన్ ని కాపాడి తాను అక్కడి నుంచి వేరే చోటుకు తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, నాకు అర్థం కాదు, నేను వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు, జ్వరం వచ్చిందని చెప్పేసి, ఎలా సెట్ అయిపోయింది నీకు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే ఏమి లేదు, అక్కడ ఒక మూలిక ఉంది అని చెప్పేసి అంటాడు. సరే అదంతా బానే ఉంది, మరి నీ దగ్గర గన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే వచ్చేటప్పుడు పాసిన్ కార్డ్ పెట్టాడు నా బ్యాగ్ లో, ఆ విషయం నేను నీకు చెప్పడం మర్చిపోయాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి అలాంటప్పుడు నీకు బాగోలేదని చెప్పేసి ఎవరో ఒకరిని తీసుకురావడానికి వెళ్తాను కదా, ఆ గన్ ఏదో నాకు ఇవ్వచ్చు కదా, ధైర్యంగా వెళ్ళేదని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే నాకు భయం వేసింది, ఆ గన్ను నువ్వు హ్యాండిల్ చేస్తావో లేదో, ఎదురుగా వచ్చే జంతువుల్ని కాలవపోయి నిన్ను నువ్వు కాల్చుకుంటే నీకేదన్నా అయితే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే దూరంగా బాటిల్స్ పెట్టి వాటిని క్యాట్ బాల్ తో కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బాటిల్ ఎవరో కాలుస్తారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. ఆయన ఏమంటాడంటే నువ్వు ఇలాంటివి నేర్చుకుంటూ ఎంతమంది అని కొడతావు, కాబట్టి గన్ను కాల్చడం నేర్చుకో అని చెప్పేసి తనకి గన్నుని ఎలా మోల్డ్ చేయాలి, అందులో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, ఎలా కాలవాలని చెప్పేసి మొత్తం ప్రాక్టీస్ గా నేర్పిస్తూ ఉంటాడనమాట. దాంతో హీరోయిన్ కూడా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆశ్చర్యపోతాడు, తను చాలా ఫాస్ట్ గా నేర్చుకుందని చెప్పేసి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఏం చేసింది, డ్రోన్ ని క్యాట్ బాల్ తీసుకొని కొట్టింది కదా, ఆ తర్వాత ఆ డ్రోన్ ని చేరు తీసుకొని కొట్టి అది మొత్తం పాడైపోయేలా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మిని దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అంతా ఓకేనని చెప్పేసి అంటంతో నాకు ఓకే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతి
ఒక డ్రోన్ ని మనం నాశనం చేయాలని చెప్పేసి అక్కడ ఒక ఐరన్ డోర్ పడిపోయింది కదా, ఆ డోర్ పట్టుకొని ఎక్కడెక్కడ డ్రోన్స్ ఉన్నాయి వాటిని మనం ఎలా నాశనం చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. కాకపోతే అక్కడ ఉన్న డ్రోన్ ఏంటంటే భయంకరంగా ఈ డోర్ మీద కాల్పులు జరుపుతుంది. దాంతో వీళ్ళకి భయం వేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ కి హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒక లేడీ వచ్చింది కదా, ఆవిడ ఏం చేస్తుందంటే ఆ ఇంటికి దూరంగా కారులోంచి వెళ్ళిపోయి కారులోంచి ఒక పెద్ద గన్ను తీసి ఆ ఇంటిని టార్గెట్ చేసి కాలుస్తుంది. కాకపోతే బుల్లెట్ రాకుండా ఆ గన్నులో నుంచి ఒక వేవ్ వస్తుంది అనమాట. ఆ వేవ్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న డ్రోన్ ఏదైతే ఉందో అది కాస్త డీయాక్టివేట్ అయిపోయి కింద పడిపోతుంది. దాంతో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్ను షాక్ అయిపోతారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ లేడీ ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ మిన్నుగాడికి ఒక మైకం వచ్చే ఇంజెక్షన్ ఇచ్చేసి వాడిని పడుకోబెడుతుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి తన మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడు నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి హీరోయిన్ చేతిని తీసుకొని హీరోయిన్ చేతి దగ్గర తన వాచ్ పెడుతుంది అనమాట. దాంతో గ్రీన్ కలర్ వెలుగుతుంది. దాంతో తనకు అర్థమైపోతుంది హీరోయిన్ గ్రీన్ కలర్ జోన్ లో ఉందని చెప్పేసి. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా కలర్ కోడ్ అని చెప్పేసి, రెడ్ కలర్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్ ఈ ముగ్గురు కలిసి గ్రీన్ కలర్ ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మన కథలో హీరోయిన్ కూడా గ్రీన్ కలర్ మెంబర్ అనమాట. అందుకని ఆవిడ హీరోయిన్ ని కాపాడటానికి వచ్చింది. అదే విషయం హీరోయిన్ కి ఆవిడ చెప్తూ ఉంటుంది, చూడు నేను నిన్ను చంపడానికి రాలేదు, నేను కాపాడటానికి వచ్చాను, అర్థం చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏమో నమ్మకం కుదరదు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో గన్ను కాలుస్తారు, బుల్లెట్ వెళ్లి గోడకు తగులుతుంది. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఓ పక్కన దాక్కుంటారు అనమాట, ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు ఇటువైపు. అంతేకాకుండా గన్ను కాల్చింది కూడా ఎవరో కాదు, లీ అనమాట. మనోడు ఏంటంటే లోపల తిరుగుతున్నారని చెప్పేసి కాలుస్తాడు. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ కి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వచ్చిన లేడీ ఏముంటుందంటే, చూడు నేను నిన్ను కాపాడతానికి వచ్చాను, మీ బాబాయ్ నేను ఫ్రెండ్స్ కాబట్టి నా మాట వినని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే నాకు నమ్మకం కుదరట్లేదని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటిగా ఏం చెప్తుందంటే, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో స్టోర్ రూమ్ లో వేసి తలిపేశారు నేను కాపాడటానికి ఎవరూ రాలేదు, నువ్వు ఏడ్చుకుంటూ మీ బాబాయ్ని కేకలు వేస్తూ ఉన్నావు. కరెక్ట్ గా అదే సమయంలో మీ బాబాయ్ వచ్చి నిన్ను కాపాడాడు. అంతేకాకుండా నువ్వు మీ బాబాయ్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు కొండ మీదకి సడన్ గా నువ్వు మనుషుల కోసం అని చెప్పేసి కిందకు వచ్చావు, అప్పుడు నీ మీద హైనాలు అటాక్ చేశాయి. ఆ టైంలో కూడా మీ బాబాయ్ వచ్చి నిన్ను కాపాడాడు. మరీ ముఖ్యంగా నీకు గన్ను కాల్చడం నేర్పించింది కూడా మీ బాబాయ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వచ్చిన లేడీ తన బాబాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. తాను కూడా చెప్తుంది అనమాట నేను నమ్ముతున్నాను అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఇప్పటిదాకా ఈ ఇంటి మీద దాడి చేసిన గ్రూప్ ని చూపిస్తారనమాట. బేసికల్ గా వీళ్ళు ఏంటంటే ఇంతకు ముందు ఊర్లోకి వచ్చేటప్పుడు మేము మిలిటరీ వాళ్ళం అని చెప్పేసి అన్నారు కదా, వీళ్ళు మిలిటరీ వాళ్ళు కానే కాదు, వీళ్ళు బాబీలోన్ అని చెప్పేసి ఒక గ్యాంగ్ అనమాట. వీళ్ళకి డబ్బులు ఇస్తే ఎవరైనా చంపేస్తారు, ఏ పనైనా చేస్తారు. అందులోని వీళ్ళ టార్గెట్ ఏంటంటే హీరోయిన్ ని చంపటం కాదు, ఈ ఇంటి లోపల ఏదో వాళ్ళకి కావాల్సిన వస్తువు ఉందన్నమాట. ఆ వస్తువు కోసం వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు వచ్చిన లేడీ ఏంటంటే వాళ్ళ నుంచి హీరోయిన్ ని కాపాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ లేడీ ఏం చేస్తుందంటే ఇంట్లో ఎవరున్నారో వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుందని చెప్పేసి ఒక స్మోక్ బాంబ్ ని పేలుస్తుంది అనమాట. దాంతో ఇల్లు మొత్తం స్మోక్ అయిపోతుంది. సో బయట ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే లోపల వాళ్ళని షూట్ చేయాలంటే సరిగా కనిపించదు అనమాట ఈ స్మోక్ వల్ల. దాంతో గన్ను పట్టుకుని రెడీ కూర్చున్న లీగడ్ ఏమంటాడంటే బాగా స్మోక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక డ్రోన్ పంపించి ఆ స్మోక్ మొత్తాన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి బాబీలోన్ గ్రూప్ మెయిన్ హెడ్ కి చెప్తాడు అనమాట. దాంతో అతను కూడా ఒక డ్రోన్ పంపిస్తాడు. కాకపోతే హీరోయిన్ ని కాపాడటానికి వచ్చిన లేడీ ఏం చేస్తుందంటే ఆ డ్రోన్ ని షూట్ చేస్తుంది. అందులోనూ కొంచెం పొగ క్లియర్ అవుతుంది. ఆ పొగ క్లియర్ అవటం వల్ల లీగాడ్ ఏంటంటే హీరోయిన్ కి హెల్ప్ చేసే లేడీని చూస్తాడు. ఆవిడని చూసి స్టన్ అయిపోతాడు అనమాట, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని చెప్పేసి. అంతేకాకుండా ఆవిడ పేరు మిన్హై. ఆవిడని చూసి బాబీలోన్ అనే గ్రూప్ హెడ్ కూడా షాక్ అయిపోతాడు, ఈవిడ బతికే ఉందని చెప్పేసి. అంతేకాకుండా ఈ లీగడ్ ఏం చేస్తాడంటే ఆవిడని షూట్ చేస్తాడు. దాంతో ఆవిడకి ఏంటంటే బుల్లెట్ తగులుతుంది, పక్కకి వెళ్ళి పడిపోతుంది. అంతేకాకుండా ఆవిడ చేతిలో ఉన్న గన్ను కింద పడిపోతుంది. ఆ గన్ను తీసుకుందామని చెప్పేసి హీరోయిన్ కొంచెం ముందుకు వస్తే ఆ లీగడ్ మళ్ళీ ఆ గన్నును కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు చూశారు కదా, హీరోయిన్ ఏం చేస్తుంది, ఒక కర్రకి అద్దం కట్టి ఆ కిల్లర్ గాడు ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది కదా. దాంతో వాడు ఎక్కడైతే షూట్ చేయడో అక్కడి నుంచి దూకి తప్పించుకొని పోతుంది. అంతేకాకుండా ఆ సోఫా కింద స్నైపర్ తీసుకొని వాడి మీద అటాక్ చేస్తుంది. కాకపోతే ఆ బుల్లెట్ లీగాడికి తగలదు గానీ పక్కనే ఉన్న మిర్రర్ కి తగిలి అది పగిలిపోతుంది. దాంతో వాడు కూడా భయపడతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ స్నైపర్ కాల్చిన తర్వాత ఆ ఫోర్స్ భరించలేక తాను వెనక్కి పడిపోతుంది. ఆ తర్వాత మిన్హై వచ్చేసి హీరోయిన్ ని కాపాడుతుంది. మొత్తానికి మీ బాబాయ్ మామూలుడు కాదు, సోఫా కింద కూడా స్నైపర్ పెట్టాడు. అందులోను బయట వాళ్ళందరూ దాడి చేస్తుంది కూడా దీనికోసమే. ఇంకా ఈ ఇంట్లో ఎక్కడెక్కడ ఏ గన్నులు పెట్టాడో ఏం దాచిపెట్టాడు అని చెప్పేసి వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా కనుక్కుందాం ఇంట్లో ఎక్కడెక్కడ ఏమని అని చెప్పేసి మిన్హై హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో
ఇందులో మిన్ ఉన్నాడు కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, వాడి మీదకి ఎవడో అటాక్ చేయడానికి వస్తాడు. వాడిని ఈ మిన్హై కాల్ చేస్తుంది. అంతేకాకుండా తనకు అర్థమైపోతుంది అనమాట వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసారు, ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తారని చెప్పేసి తాను ఏమంటుందంటే మీరిద్దరు తప్పించుకొని పారిపోండి, అందులోని వెనకాల షెడ్ ఉంది కదా అందులోకి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో ఇద్దరు కలిసి ఐరన్ డోర్స్ ఉన్నాయి కదా వాటిని అడ్డు పెట్టుకొని పారిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లీగడ్ మాత్రం వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అందులోని వీళ్ళు ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు షూట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు కింద పడిపోతారు. అంతేకాకుండా మిన్హై ఏం చేస్తుందంటే కరెక్ట్ గా ఆ లీగడ్ ని చూస్తుంది. అందులోని వాడేంటి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని కాల్ చెప్పడంలో బిజీగా ఉన్నాడు కదా, దాంతో తానేం చేస్తుందంటే ఆ లీగడ్ ని మిన్హై షూట్ చేస్తుంది. కాకపోతే షూట్ చేసిన బుల్లెట్ కాస్త లీకి తగలదు గాని లీగాడు ఉన్న వ్యాన్ డ్రైవర్ కి తగిలి వాడు అక్కడే చనిపోతాడు. దాంతో లీకి బయట బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెనకాలన్న షెడ్ లోకి వెళ్తారనమాట. బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి ఆ గ్యాంగ్ వచ్చేసి వీళ్ళ మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. అయినా సరే అక్కడికి మిన్హై వచ్చేసి వీళ్ళిద్దరిని కాపాడుతూ ఉంటుంది. అక్కడ ఒక సీక్రెట్ లాకర్ ఉంది, దాని మీద పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఇద్దరు పారిపోండి లోపలికి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలని చెప్పేసి వెళ్ళి తన డేట్ ఆఫ్ బర్త్ ప్రెస్ చేస్తుంది. కాకపోతే అదేమో ఓకే అవదు. మరోవైపు బయట ఉన్న వాళ్ళేమో కాలుస్తూ ఉంటారు. ఇంకోవైపు మిన్హై మాత్రం వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. తొందరగా వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వాళ్ళ బాబాయ్ డేట్ ఆఫ్ బర్త్ ని ప్రెస్ చేస్తుంది. కాకపోతే అది కూడా రాంగ్ అని చెప్పి చూపిస్తుంది. హీరోయిన్ కి ఏమో టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకో పక్క బయట వాళ్ళేమో కాల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వీళ్ళనేమో మిన్హై కాపాడుతూ ఉంది. అప్పుడు హీరోయిన్ కి సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే తన కాలేజీ ఐడి కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ని ప్రెస్ చేస్తే పోద్దేమో. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ప్రతిసారి అదే చెప్తున్నాడు కదా, ఐడి కార్డు మీద ఉన్న నెంబర్ గుర్తుపెట్టుకో అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కాలేజీ ఐడి కార్డు మీద ఉన్న నెంబర్ ని ప్రెస్ చేస్తుంది. దాంతో సడన్ గా ఆ డోర్ అయితే ఓపెన్ అవుతుంది కానీ వీళ్ళున్న ప్లేస్ మొత్తం ఒక లిఫ్ట్ లా మారిపోయి అది కాస్త అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏదైతే గన్నుల బిజినెస్ చేస్తాడో అవన్నీ ఇక్కడే ర్యాకుల్లో ఏదో డిమార్ట్ లో పెట్టినట్టు పెట్టుంటాయి అనమాట. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. కాకపోతే వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక అతను మొహం నిండా మాస్క్ వేసుకొని వీళ్ళిద్దరికి గన్ను కురిపెట్టి వీళ్ళ దగ్గరికి వస్తాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు, మేము మంచి వాళ్ళమే, మేము విలన్లు కాదు అని చెప్పేసి అంటంతో ఆ గన్ను గురిపెట్టినోడు ఏమంటాడంటే నువ్వేం భయపడమాకమ్మా, నేను నీకు అన్నయ్యలు అంటూనని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు పైన ఏంటంటే మిన్హై ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి ఆ బయట ఉన్న గ్యాంగ్ వాళ్ళు మొత్తం గన్నులు పట్టుకొని లోపలికి ఎంట్రీ చేస్తారు. మరోవైపు మిన్హై మాత్రం వీళ్ళని ఎలా చంపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లోనే హీరోయిన్ ని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూపిస్తారు. బేసికల్గా వీళ్ళేంటి ఫ్యూనరల్ జరిగే దగ్గర నుంచి ఇంటికి వచ్చేసారు కదా, అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఫోన్ కి ఫోన్ వస్తుంది అనమాట. అది కూడా ఫోన్ చేసింది ఎవరో కాదు, తనకి తెలిసిన ఒక ఇన్ఫార్మర్ అనమాట. తానేమంటాడంటే ఆ లీగాడు ఫ్యూనరల్ జరిగే దగ్గరికి వెళ్ళాడు కాబట్టి చూసుకో, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటంతో మనోడికి భయం వేస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే చూడమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ వస్తాడు, వాడు కోడ్ వర్డ్ చెప్తేనే లోపలికి రానివ్వు అని చెప్పేసి మొత్తం జాగ్రత్తలు చెప్పి తాను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్లే దారిలోనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే మాటలు రాని అతనికి కాల్ చేసి ఇలా నేను ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తున్నాను, మా అన్నయ్యకి మా వదినకి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంట్లో పాప ఉంది చూసుకో అని చెప్పేసి తనని అక్కడికి పంపిస్తాడనమాట. అది కూడా కోడ్ వాడి చెప్పి. దాంతో పాపం మాటలు రాని అతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చనిపోయాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే వెళ్తున్న దారిలో అది కూడా ఒక టన్నల్ లోపల యాక్సిడెంట్ అవుతుందన్నమాట. దాంతో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాత అక్కడున్న లేడీ ఏమంటుందంటే కొంచెం హెల్ప్ చేయండి, యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే దీనికన్నా నాకు ఇంపార్టెంట్ అయిన పని ఒకటి ఉంది, ఎందుకంటే మా అన్నయ్య వదిన చాలా ప్రమాదంలో ఉన్నారు, వెళ్ళిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి ఒక పెద్ద లారీ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కార్ ని గుద్దేస్తుంది. అంతేకాకుండా ఆ లారీ ఎవరిదో కాదు, బాబీలో ఉన్న గ్యాంగ్ ఉంది కదా, ఆ గ్యాంగ్ వాళ్ళది అనమాట. అందులో నుంచి చాలా మంది గన్నులతో దిగి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ని కంటిన్యూస్ గా కాలుస్తూనే ఉంటారు. అంటే ఆయన కారులో ఉంటాడు, ఆ కారుని కాలుస్తూ ఉంటారు. దాంతో ఆయన ఏంటంటే తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక విధంగా ఎలాగోలా తప్పించుకుంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో మిన్హై ఏం చేసింది, హీరోయిన్ ని బేస్మెంట్ లోపల పంపించేసింది కదా, అది కూడా తన ఫ్రెండ్ మిన్ తో కలిసి. ఆ తర్వాత పైన మిన్హై ఏం చేస్తుందంటే గన్ను తీసుకొని అందరినీ కాల్చాలని ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే బాబీలోని గ్యాంగ్ వాళ్ళు మాత్రం కంటిన్యూస్ గా ఫైరింగ్ చేస్తూనే ఉంటారు. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే జనరేటర్ ని ఆఫ్ చేసేస్తుంది. ఇంకేముంది, అంత కరెంట్ పోతుంది. కరెంట్ పోయిన తర్వాత వాళ్ళలో ఒక్కొక్కరిని పిచ్చి కుక్క
కుక్కల్ని కాల్చినట్టు కాల్చేతులు పడేస్తూ ఉంటుంది. కానీ ఆ బాబీలోని గ్యాంగ్ హెడ్ ఏం చేస్తాడంటే నైట్ విజన్ గ్లాస్ వేసుకొని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు రోడ్డు మీద కారులో ఉన్న లీన్ చూపిస్తారు. వాడేంటంటే వాడి కారులో డ్రైవర్ చనిపోయినా కూడా ఎటువంటి బాధ లేకుండా చక్కగా తింటూ ఉంటాడు. అదే సమయంలో వేరే వాళ్ళకి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎక్కడ ఉన్నారా, ఎక్కడ చచ్చారు మీరు, అందులోనూ ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళినా సరే బయటికి రావట్లేదు, తొందర రండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా వస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ లీ గాడు మొత్తం మీద వేరే వాళ్ళని కూడా ఇక్కడికి రప్పిస్తున్నాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మిన్హై ఏం చేస్తుందంటే చీకట్లో ప్రతి ఒక్కడిని చంపవతల పడేస్తుంది. కాకపోతే ఆ బాబీలోన్ అనే గ్యాంగ్ లో ఒకే ఒక్కడు మిగులుంటాడు. అందులోనూ ఆ గ్రూప్ హెడ్ అన్నమాట. అతను కూడా ఎందుకు బ్రతికుంటాడంటే నైట్ విజన్ గ్లాసులు వేసుకొని ఉంటాడు. సడన్ గా ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే కత్తితో పొడుద్దాం అని చెప్పి చూస్తుంది, కానీ ఇన్నిసార్లు పొడిచినా వాడు చావడనమాట. ఎందుకంటే చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఆ తర్వాత ఆ మిన్హైని వాడు చంపేద్దామని చూసే గ్యాప్ లోనే మొత్తం ఒళ్ళంతా బ్లూ కలర్ లో మారిపోయి అక్కడే కింద పడిపోయి చనిపోతాడు. ఎందుకంటే మిన్హై తను ఏ కత్తితో పొడిచిందో ఆ కత్తికి విషం పోసి వాడిని పొడిచిందనమాట. అందుకని వాడు చనిపోయాడు. ఒక విధంగా అందరూ చనిపోయారు ఆ గ్యాంగ్ వాళ్ళు. ఇదిలా ఉంటే మరోవైపు అండర్ గ్రౌండ్ లో ఉన్న హీరోయిన్ చూపిస్తారు. అంతేకాకుండా హీరోయిన్ కి ఎదురుగా మొహానికి మాస్క్ వేసుకొని చూడమ్మా నేను నీకు బ్రదర్ లాంటి వాడిని, అందులో నేను మీ బాబు దగ్గర పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి హీరోయిన్ కి గన్ను గురి పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. పాపం వాడికి ఏంటంటే హీరోయిన్ ఏం చేస్తుందని చెప్పేసి భయం అనమాట. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడిని కొట్టి కింద పడేసి మైకం వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మొహానికి ఉన్న మాస్క్ తీసేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటంటే చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని లవ్ చేసింది అనమాట. అందులో నా అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉండేది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే ఆ అబ్బాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఒక రోజు ఏంటంటే వీళ్ళిద్దరు సరదాగా బయటికి వెళ్ళి వచ్చేసి హీరోయిన్ ని ఆ అబ్బాయి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. కాకపోతే వాడే కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని హీరోయిన్ కి ముద్దు పెడదామని చెప్పేసి చాలా దగ్గరకు వస్తాడు. దాంతో హీరోయిన్ కూడా మెల్లగా నవ్వుతూ ఉంటుంది. కానీ సడన్ గా వెనకాల నుంచి ఎవరో డోర్ తీస్తారు. ఎవరో అని చూస్తే డోర్ ఓపెన్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మాత్రం డోర్ తీసిన వెంటనే ఎవడరా నువ్వు, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు, అయినా ఈ అమ్మాయితో నువ్వు ఇక్కడున్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో పాపం కుర్రాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే సమయంలో అక్కడ పాసిన్ కూడా ఉంటాడు అనమాట. పాసిన్ ఆ కుర్రాడితో ఏమంటాడంటే ఏంటి బంగారం, ఈ టైంలో ఈ అమ్మాయితో నీకేంటి పని, ఒకవేళ పనున్నా పొద్దున పూట ఉండాలి కదా, ఈ టైంలో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మనోడు ఏంటంటే వణికిపోతూ ఉంటాడు అనమాట హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. దాంతో హీరోయిన్ ఇదంతా చూసిన తర్వాత తన బాబాయ్తో ఏమంటుందంటే నువ్వు ఒకడివి, అందులో నీ ప్యాసిన్ లాంటి నా పక్కన ఉంటే నా జీవితంలో నాకు బాయ్ ఫ్రెండ్స్ దొరకరు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పాసిన్ కూడా ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని రారా బంగారు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ఒక రెస్టారెంట్ లో. ఆ రెస్టారెంట్ కి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే తన ఫ్రెండ్స్ తో కలిసి లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత లోపల హీరోయిన్ చూసి షాక్ అయిపోతాడు. వామ్మో ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, వీళ్ళ బాబాయ్ ఒక రౌడీ అని చెప్పేసి భయం వేసి భయంతో తన ఫ్రెండ్స్ అందరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు అని చెప్పి తన బాబాయ్తో ఉంటుంది, ఎన్ని రోజులు అని చెప్పేసి అలా ఒంటరిగా ఉంటుందని చెప్పేసి తనకి బాధ అనిపించి డైరెక్ట్ గా వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి చూడు బాబాయ్, నీతో ఉంటే నా జీవితం ఇంకోలా ఉంటుంది, కాబట్టి వేరే చోటుకి వెళ్ళి బతుకుతాను, నేను ప్రశాంతంగా ఉంటాను, కాబట్టి నన్ను పంపించేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే సరే నేను పంపిస్తాను, కాకపోతే నిన్ను నువ్వు కాపాడుకోగలవు, లేకపోతే నీ మీద ఎవరైనా అటాక్ చేస్తే నువ్వు తిరిగి అటాక్ చేయగలవు అని చెప్పేసి ప్రూవ్ చేసుకో, అంతెందుకు ఎందుకు నేనే ఉన్నా కదా, నా మీద అటాక్ చేసి నన్ను ఓడిపించడం అంటే పూర్తిగా ఓడిపించాల్సిన అవసరం లేదు, నా మీద అటాక్ చేసి నన్ను సగం ఓడిస్తే చాలు, నీకు సపరేట్ ఇల్లు చూస్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ట్రై చేస్తుంటుంది అనమాట. కాకపోతే హీరో ముందుగానే కనిపెట్టి తన దగ్గరకు వచ్చే లోపే తనని తాను డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు, తనను కొట్టకుండా కాపాడుకుంటాడు. అందులోనూ హీరోయిన్ చాలా సార్లు ట్రై చేస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే నిన్ను చూసి నేను ఏదో అనుకున్నాను కానీ మరీ నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అనుకోలేదు, ఒక మనిషిని అటాక్ చేయడం కూడా నీకు చేత కావట్లేదు, అలాంటిది నువ్వు వేరే చోటుకి వెళ్ళి ఒక్కదానివి ఏం బ్రతుకుతావు, నాకైతే డౌట్ గా ఉంది, నమ్మకం లేదు, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నన్నే పిలుస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఈసారి స్ట్రాంగ్ అటాక్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తుంది కానీ చివరికి తిరిగి హీరోయిన్ కే దెబ్బ తగులుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాబాయ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఏంటి పైపుల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు కదా, వాటిని అన్ని సదిరే ప్రాసెస్ లో తను ఒక వెహికల్ ని యూజ్ చేసి ఆ పైపులన్నింటినీ సదురుతూ ఉంటుంది. అదే సమయంలో పక్కనే ఉండి పాసిన్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ని ఒక చోట లాక్ చేసి అంటే ఎటు వెళ్లకుండా చేసి అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే చాలా తెలివిగా పైకి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో
ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా పాసిన్ మాత్రం పక్క నుండి నవ్వుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి పాసిన్ ని కొడదామని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం ఆ అమ్మాయి కొడుతూ ఉంటుంటే చక్కగా ఆ అమ్మాయిని వేరే చోటుకు పంపించేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వెళ్ళి పడిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇలా కాదని చెప్పేసి సడన్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే పాసిన్ మీద అటాక్ చేస్తుంది. ఈసారి మాత్రం మనోడు ఏం చేస్తాడంటే హీరోయిన్ ని గట్టిగా పట్టుకొని తను మైకంలోకి వెళ్ళిపోయేలా చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా మైకంలోకి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మెల్లగా లెగిసి చూస్తే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆ తర్వాత పాసిన్ ఇద్దరు కలిసి పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అంటాడు అనమాట పాసిన్ తో, ఒరే ఏంట్రా మైకంలోకి వెళ్ళేలా చేయాలి కానీ మరి ఎంతసేపు వెళ్ళేలా చేసావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏముంటుందంటే ఏం చేశారు నన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే పాసిన్ ఏమంటాడంటే మీ బాబాయ్ నీకు మైకం వచ్చేలా చేయమన్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే అమ్మ తల్లి నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ పక్కనున్న పాసిన్ మాత్రం నువ్వే కదా చేయమన్నావు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మీదకి నెట్టేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే పాసిన్ ని మీట్ అవడానికి వెళ్తుంది అనమాట. మనోడు ఏంటంటే ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే చూడు నువ్వు నాకు మైకం వచ్చేలా చేసావు కదా, ఆ ట్రిక్ ఏదో నాకు కూడా నేర్పుతావు అని చెప్పేసి అంటంతో పాసిన్ ఏమంటాడంటే మరి దానికి డబ్బులు అవుతుంది కదా, ఊరికి నేర్పను కదా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తా చెప్పు అని చెప్పేసి అంటుంది. కానీ మనోడు ఏంటంటే ఒక పెద్ద అమౌంట్ చెప్తాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు నువ్వు అడిగినంత నా దగ్గర లేవు, ఎందుకంటే నేనేదో పాకెట్ మనీ దాచిపెట్టుకొని నీకు ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వేమో పెద్ద అమౌంట్ అడుగుతున్నావు అని చెప్పేసి అంటంతో పాసిన్ ఏమంటాడంటే సరే ఆ పాకెట్ మనీ తీసుకొచ్చి నీకు నేను నేర్పిస్తానని చెప్పేసి అంటాడు. ఇంకేముంది మరుసటి రోజు నుంచి హీరోయిన్ డబ్బులు తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ తర్వాత పాసిన్ ఏమో హీరోయిన్ కి నేర్పిస్తూ ఉంటాడు. తాను కూడా చాలా ఫాస్ట్ గా ఎంతో కసిగా అంతా నేర్చుకుంటూ ఉంటుంది. కానీ హైలైట్ విషయం ఏంటంటే తను నేర్చుకున్న ప్రతి ఒక్క ట్రిక్ ని వాళ్ళ బాబాయ్ మీద ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసి చూస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ వాళ్ళ బాబాయ్ ఇంకా హైలైట్ గా తప్పించుకుంటూ ఉంటాడు. సో ఎంత నేర్చుకున్నా సరే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మీద అటాక్ చేయలేకపోతుంది. ఇదిలా ఉంటే ఒక రోజు హీరోయిన్ ఏంటంటే చదువుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని ఒక ముగ్గురు ఏడిపిస్తూ ఉంటారనమాట. ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి రే ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోంటారు అని చెప్పేసి అంటంతో వాళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే వదిలేయాలా, వదిలేకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆ గ్యాప్ లో ఆ అమ్మాయి అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకేముంది వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము నీతో మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది కాబట్టి ఇక నువ్వు మాకు మిగిలేవు అని చెప్పేసి హీరోయిన్ మీద అటాక్ చేయడానికి వస్తారనమాట. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తను పాసిన్ దగ్గర నేర్చుకున్న ఫైట్ ట్రిక్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళని పిచ్చి కొట్టుడు కొడుతుంది. కాకపోతే వాళ్ళల్లో ఒకడు మాత్రం కత్తి తీసుకుని తనని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం భయపడకుండా రారా అని చెప్పేసి అంటుంది. బట్ కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని పిచ్చి కొట్టుడు కొడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. అందులోనూ పోలీసులు అవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి పారిపోయింది కదా, ఆ పారిపోయిన అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చింది అనమాట. అది జరిగింది. ఆ తర్వాత ముగ్గురు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ని వాళ్ళ బాబాయ్ కూడా తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే చూడు నీకేమైనా పిచ్చి పట్టిందా, మామూలు మనుషుల్ని కొట్టడం వేరు, చేతిలో ఆయుధం ఉన్నవాడిని కొట్టడం వేరు, వాడు పొరపాటు నేను కత్తితో పొడిస్తే ఏమయ్యేది, ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయమాకని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ నువ్వు పసిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నావు అన్న సంగతి నాకు తెలుసు, కాకపోతే ఏ మనిషికైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు, అవతలి మనిషి దగ్గర ఉన్న ఆయుధాన్ని బట్టి మన బిహేవియర్ మారిపోవాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ప్రతిసారి వచ్చి నేను కాపాడలేను కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం అవుతుంది అనమాట తన బాబాయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే తను లేకపోవటం వల్లే కదా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది అని చెప్పేసి తాను కూడా అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ యాజిటీస్ గా పాసిన్ దగ్గరికి వెళ్తుంది అనమాట రెస్టారెంట్ కి. బట్ వెళ్ళి చూస్తే అక్కడ పాసిన్ ఉండడు. ఎందుకంటే రెస్టారెంట్ కి వచ్చిన చాలా మంది దగ్గర మనోడు అప్పులు తీసుకున్నాడు. కానీ ఆ అప్పులు కట్టబోయేసరికి చాలా మంది అప్పుల కోసం వచ్చేస్తారు. వాళ్ళందరిని చూసిన తర్వాత మనోడు ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అప్పు ఇచ్చిన వాళ్ళందరూ ఏంటంటే తిడుతూ ఉంటారనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ మన కథలో హీరోయిన్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉంది కదా, అంతేకాకుండా అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, అతన్ని ఏంటంటే హీరోయిన్ బెదిరిస్తూ ఉంటుంది అనమాట. మరీ ముఖ్యంగా తన మొహం మీద మాస్క్ తీసేసింది కదా, ఎవడరా నువ్వు అని చెప్పేసి అంటంతో నేను మీ బాబాయ్ దగ్గర పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా నిజం చెప్పకపోతే గన్ను తీసుకొని చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తుంది. అందులోనే సడన్ గా పక్కనే ఉన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే అండర్ గ్రౌండ్ లో లైట్లన్నీ ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, ఇంటి నిండా సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటన్నిటిని వీడు చూస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అతను ఏమంటాడంటే మీ బాబాయ్ నన్ను పనిలో పెట్టుకున్నాడు, మరీ ముఖ్యంగా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత నన్ను పనిలో పెట్టుకున్నాడు, నాకు వెళ్తూరంటే పడదు, దయచేసి లైట్లు ఆఫ్ చేయండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే లైట్లు ఆపాలంటే నిజం చెప్పు అని చెప్పేసి అంటుంది. ఒకవేళ నిజం చెప్పకపోతే లైట్లు ఆఫ్ చేయనని చెప్పేసి అంటుంది. దాంతో
దాంతో అతను కూడా చేసేదేం లేక నిజం చెప్తాడనమాట. మీ బాబాయ్ నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి, అందులోను ఇంటి నిండా కెమెరాలు పెట్టి 24 గంటలు నువ్వు అండర్ గ్రౌండ్ లోనే ఉండు, నీకు ఫుడ్ మొత్తం అరేంజ్ చేస్తాను, ఏం జరుగుతుంది నాకు చెప్పు అని చెప్పి అన్నాడు. అందుకని ఇక్కడుండి చూస్తూ ఉన్నాను, నాకు అసలు బయట లైట్ అంటే పడదు, నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇంకేదో చెప్పబోతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వాడి నోట్లో గుడ్డ కుక్కేసి, చూడు వాడు కంటిన్యూస్ గా ఇలా అబద్ధాలు చెప్తూనే ఉంటాడు, వాడి మాటలు నమ్మాకని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టేసేస్తారనమాట చేరికేసి. కానీ వాళ్ళు అటు తిరిగి అటు చూసే లోపే వాడేంటంటే అక్కడ నుంచి తప్పించుకొని ఒక ఇంజెక్షన్ తీసుకుని వచ్చి హీరోయిన్ కి పొడవబోతాడు. కాకపోతే హీరోయిన్ తప్పించుకుంటుంది. అందులో అతను ఏమంటాడంటే హీరోయిన్ తో, ఇదంతా నీ మంచి కోసం చేస్తున్నా అర్థం చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే తానేంటంటే పారిపోతుంటుంది అనమాట. అనుకోకుండా ఒక అండర్ గ్రౌండ్ లో పడిపోతుంది. వెంటనే వాడు ఏం చేస్తాడంటే ఆ అండర్ గ్రౌండ్ ని లాక్ చేసేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా లోపల లాక్ అయిపోతుంది. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్క లైట్ ని ఆఫ్ చేసి నైట్ విజన్ గ్లాసులు వేసుకొని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం అండర్ గ్రౌండ్ లోపల ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఏదైతే అండర్ గ్రౌండ్ లో లాక్ అయిపోయిందో అక్కడ కూడా సీసీ కెమెరా లైవ్ ఉంటుంది అనమాట. వాటన్నిటిని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో పైన వాడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ కెమెరా ముందుకి తాను వచ్చేసి కెమెరాలో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు అనమాట. తాను ఏమంటాడంటే, నువ్వు ఉన్న చోట ఒక బుక్ ఉంటుంది, అందులో కొన్ని రాసి ఉంటాయి, మరీ ముఖ్యంగా ఈ వ్యాపారం మీ బాబాయ్ రన్ చేస్తూ ఉన్నాడు, మీ బాబాయ్ తర్వాత ఈ వ్యాపారాన్ని చూసుకోవాల్సింది నువ్వే, ఏమేం చూసుకోవాలి ఏమేం చేయాలని చెప్పేసి మొత్తం అందులో రాసి ఉంటుంది, చదువుకో అని చెప్పేసి అంటంతో చూస్తే నిజంగానే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే తనకి ఏదైనా అయితే ఈ వ్యాపారం తానే చూసుకోవాలని చెప్పేసి రాసుంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే నేనే చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి రాస్తుంది అనమాట. అది చూసిన తర్వాత పైన అతను కూడా ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ ఆ బుక్ లో ఏం రాసి ఉంటుందంటే ఎవరైతే ఈ వ్యాపారాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు చెప్పేది అతను చేయాలన్నమాట, అందుకనే యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకేముంది, ఆ తర్వాత డోర్ తీ అని చెప్పేసి అంటుంది. డోర్ తీస్తాడు. వచ్చిన తర్వాత బుర్ర మీద గన్ను పెట్టి ఎవరు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో తానేమంటాడంటే నేను ఎవరో తర్వాత చెప్తాను, కానీ నీ ఫ్రెండ్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా డేంజర్ గాడు, అంతేకాకుండా మీ బాబాయ్ చనిపోవడానికి వాడే కారణం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత వాడి మీద ఇతను అటాక్ చేస్తాడనమాట. కాకపోతే ఇతను ఏమంటాడంటే కావాలంటే ఆ కంప్యూటర్ లో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూడు, ఆ నెంబర్ ఉన్న ఫోల్డర్ అంతా నీకు తెలుస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే లేదు లేదు నువ్వు దాన్ని ఓపెన్ చేయమాకు, ఒకవేళ ఫోల్డర్ ఓపెన్ చేస్తే బ్లాస్ట్ అయిపోయి చనిపోతావని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు ఇతను ఏమంటాడంటే లేదు మీతో పాటు నేనున్నాను కదా, నేను కూడా చనిపోతాను కదా, ఎందుకు నన్ను నేను చంపుకుంటాను, కాబట్టి ఫోల్డర్ ఓపెన్ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏంటంటే ఏమీ చేయలేకపోతుంది అనమాట. ఎవరిని నమ్మాలో తనకు అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది, నేను ఫోల్డర్ ఏం ఓపెన్ చేయను, అందులో నువ్వు కూడా నా ఫ్రెండ్ ను వదిలేసేయి. మరి ముఖ్యంగా పైన మిన్హై అని చెప్పేసి ఒక లేడీ ఉంటుంది, ఆవిడకి బాగా దెబ్బలు తగిలాయి కాబట్టి ఆవిడకి మెడిసిన్ ఇచ్చిరా పో అని చెప్పేసి అంటంతో ఇతను కూడా సరే అని చెప్పేసి మొహానికి మాస్క్ వేసుకొని పైకి వస్తాడు. వచ్చిన తర్వాత సడన్ గా మిన్హై ఏంటంటే వండి చూసి ఎవడరా నువ్వు అని చెప్పేసి గన్ను గురిపెడుతుంది. ఆ తర్వాత మనోడు మొహానికి ఉన్న మాస్క్ తీస్తే అతన్ని చూసి మిన్హై గుర్తుపడుతుంది. అంతేకాకుండా ఒరే నువ్వా, బాగా పెద్దోడు అయిపోయారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు అండర్ గ్రౌండ్ లో ఉన్న హీరోయిన్ ని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే లెగిసి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. హక్ చేసుకొని నువ్వు నన్ను అనుమానిస్తున్నావే అనుకున్నాను, మొత్తానికి నువ్వు మంచి పని చేసావని చెప్పేసి తనని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు. కాకపోతే నువ్వు తప్పు చేసావు బంగారం అని చెప్పేసి మర్చెంట్ డెసిషన్ హీరోయిన్ కి గుచ్చేస్తాడు. దాంతో హీరోయిన్ పక్కనే పడిపోతుంది. తనకి ఏంటంటే మైకం వస్తుంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళ బాబాయిని చంపింది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి. హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్ను ఎలా ఉద్యోగంలో చేరాడో చూపిస్తారనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు కదా, అందులోనూ ఆ బిజినెస్ ని పైన కవర్ చేయడానికి ఏదో పైపుల వ్యాపారం చేస్తున్నట్లు బిల్డప్ వేస్తూ ఉంటాడు. అంతేకాకుండా దానికి ఒక మనిషి కావాలని చెప్పేసి పేపర్ లో యాడ్ ఇస్తాడనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి జాబ్ కోసం వస్తాడు. ఆ తర్వాత తాను కూడా జాబ్ ఇస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో హీరోయిన్ కాలు చేతులు కట్టేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చైర్లో కూర్చోబెడతాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఎవరికో కాల్ చేస్తాడు అనమాట. కాల్ చేసిన తర్వాత మీరేం కంగారు పడకండి, ఈ గన్నులు అమ్మే వెబ్సైట్ మొత్తం నా చేతుల్లోనే ఉంది, మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసుకోండి, మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. అందులోను మన కథలో హీరోయిన్ కి ఒక విషయం అయితే బాగా అర్థం అవుతుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చంపాడు, కాకపోతే వేరే వాడు ఎవడో వీడి చేత చంపించాడు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో అవతల వైపు మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే మా కోసం ఇంత చేసావు కాబట్టి ఇంకో
చిన్న పని చేయాలని చెప్పేసి అంటంతో మీరు ఏమైనా చెప్పండి చేసి పెడతా అని చెప్పేసి అంటాడు. అవతల వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే హీరోయిన్ ని చంపేయి అని చెప్పేసి అంటంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సార్ కొంచెం ఆలోచించండి అని చెప్పేసి అంటాడు. అయినా సరే అవతల వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే హీరోయిన్ ని చంపేయి అని చెప్పేసి అంటారు. దాంతో మనోడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత గన్ను తీసి హీరోయిన్ కి గురి పెడతాడు. నేను చంపేయమని ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నన్ను చంపే ముందు నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ కి నువ్వు ఆన్సర్ ఇస్తావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సర్లే ఎలాగో చనిపోతున్నావు కదా ఏంటి నీ డౌట్ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా నిజంగానే నువ్వు మా బాబాయ్ని చంపావా అని చెప్పేసి అంటంతో అవును చంపాను, ఇంతకు ముందు ఒకడు నీ బ్రదర్ లాంటి నేను మీ బాబాయ్ దగ్గర పని చేస్తున్నానని చెప్పన్నాడు కదా, వాడు చెప్పింది నిజమే, అందులోను వాడు ఇక్కడ హ్యాకర్ కాబట్టి మనం కూడా హ్యాకర్ అని చెప్పి పిలుచుకుందాము. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కాలేజీలో చదువుకునేటప్పుడు తనకేంటంటే ఒక పెద్ద హ్యాకర్ అవ్వాలని చెప్పేసి కోరుకుండేదన్నమాట. అంతేకాకుండా ఆ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గాడు వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడనమాట, నేను సినిమాలలో చేస్తాను రా, బాగా డబ్బులు సంపాదిస్తాను, పెద్ద పెద్ద వాళ్ళు నాకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారని చెప్పేసి అంటూ ఉంటే పాపం వాడి ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు బంగారం ఇలాంటి ఆశలు పెట్టుకో మాకు, ఏదో మనకంటూ ఒక జాబ్ చేసుకుంటూ ఒక చిన్న అమౌంట్ సంపాదించుకుంటూ ప్రశాంతంగా బతికేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు రూమ్ కి వస్తుంటే బయట ఎవడో వీళ్ళిద్దరిని అదోలా చూస్తూ ఉంటాడు. సర్లే మనకెందుకులే అని చెప్పేసి లోపలికి వస్తే ఇంకా కొంతమంది ఉంటారనమాట. అందులోని వీళ్ళందరూ ఏంటంటే బాబీలోన్ అని చెప్పేసి ఒక గ్యాంగ్ ఉంది కదా, ఆ గ్యాంగ్ మెంబర్స్ అనమాట. అందులో ఒక ఆయన టీమ్ హెడ్ ఉంటాడనమాట. ఆయన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో ఏమంటాడంటే చూడండి మీరిద్దరు మంచి హ్యాకర్లు అంట కదా, నేను ఒక వెబ్సైట్ ఇస్తాను, దాన్ని మీ ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ గా హ్యాక్ చేస్తే వాళ్ళు బతికిపోతారు, ఒకవేళ హ్యాక్ చేయకపోతే వాళ్ళు చనిపోతారని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోని ఇద్దరికి కంప్యూటర్స్ ఇచ్చి వాళ్ళిద్దరిని హ్యాక్ చేయమని చెప్పి అంటారనమాట. చూస్తే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఫాస్ట్ గా హ్యాక్ చేస్తాడు, కాకపోతే పక్కన ఉన్నవాడు చేయలేకపోతాడు. దాంతో ఆ బాబీలోని గ్యాంగ్ హెడ్ ఏంటంటే పక్కన ఉన్నవాడిని కాల్చి చంపేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ గ్యాంగ్ హెడ్ ఇతనితో ఏమంటాడంటే నువ్వు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గర జాబ్ చేయాలి, అంతేకాకుండా వాడు రన్ చేస్తున్న వెబ్సైట్ ని హ్యాక్ చేయాలని చెప్పేసి అంటంతో మనోడు ఏమంటాడంటే సార్ దానికంటూ ఒక పాస్వర్డ్ కావాలండి, అది చాలా స్ట్రాంగ్ గా ఉంది, సో కాబట్టి నేను పని చేస్తూ ఆ పాస్వర్డ్ ని తెలుసుకొని హ్యాక్ చేస్తా అని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా సరే వెళ్ళని చెప్పేసి అంటారు. యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ పేరు చెప్పుకొని డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గరకు వచ్చి పనిలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన ఎప్పుడు పాస్వర్డ్ టైప్ చేస్తాడో చూద్దామంటేనేమో మనోడు చూస్తున్నప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయడు. దాంతో మనోడు ఏం చేస్తాడంటే ఒక పెన్ కెమెరా యూజ్ చేసి పాస్వర్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినా సరే దొరకదనమాట. అందులోనూ ఈ గ్యాంగ్ వాళ్ళు ఏంటంటే తొందరగా హ్యాక్ చేయరా, నీకు ఒక రోజు టైం ఉంది, నువ్వు గనక చేయలేకపోతే నిన్ను చంపేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. దాంతో మనోడికి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని పిలిచి బాబు కొంచెం నా కంప్యూటర్ స్లోగా ఉంది ఏమైందో చూస్తావా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అంటాడు. అందులోనూ మొత్తం చూస్తూ సార్ కొంచెం టైం పట్టిద్దండి అని చెప్పేసి అంటంతో సరే సరే కానీ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కంప్యూటర్ లో వైరస్ నెక్కిస్తాడనమాట. అంత అయిపోయింది సార్ అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కంప్యూటర్ మొత్తం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గడికి కనిపిస్తుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యేది మొత్తం ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తుంది. అంతేకాకుండా మనోడు కూడా ఏంటంటే ఆ వెబ్సైట్ పాస్వర్డ్ తెలిసిపోతుంది అనమాట. ఇంకేముంది మనకంతా తెలిసిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో రూమ్ లో ఒక అతను వస్తాడనమాట. అది కూడా గన్ను తీసుకొని, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వెబ్సైట్ పాస్వర్డ్ తెలుసుకున్నాడు, హ్యాక్ చేశాడు, ఇంకా వీడితో వాళ్ళకి పనే ఉంటుందని చెప్పేసి చంపేయడానికి మనిషిని పంపిస్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడండి నేను హ్యాక్ చేశాను బానే ఉంది, ఆ వెబ్సైట్ పాస్వర్డ్ నాకు మాత్రమే తెలుసు, నన్ను చంపేస్తే ఎలాగని చెప్పేసి అంటంతో వచ్చినోడు ఏంటంటే వాళ్ళ బాస్ కి కాల్ చేసి వీడు ఇలా అంటున్నాడని చెప్పేసి అంటంతో ఆయన ఏంటంటే కుర్రోడు మంచి తెలివికల్లోడే అని చెప్పేసి అయినా సరే చంపేరావాడిని అని చెప్పేసి అంటాడు. దాంతో మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడండి నేను చాలా తెలివికల్లోడిని, ఎటువంటి వెబ్సైట్ నేను సరే హ్యాక్ చేయగలను, అలాంటి నన్ను పోగొట్టుకుంటారా, మరీ ముఖ్యంగా మీ అవసరం తీరిపోయిన తర్వాత నన్ను చంపేస్తారా, చూడండి నేను ఫ్యూచర్ లో మీకు చాలా ఉపయోగపడతాను, మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఎక్కడెక్కడ గన్నులు దాచిపెట్టాడో మొత్తం నేను తెలుసుకుంటాను, అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని కూడా చంపేస్తానని చెప్పేసి అంటంతో బాబీలోని టీమ్ హెడ్ ఏమంటాడంటే ఇదేదో బాగుంది ఐడియా, సరేరా నువ్వు వాడిని చంపేసి నిన్నేం చేయమని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందులోనూ ఆ బాబీలోని హెడ్ ఏమంటాడంటే నువ్వు ఎలాగో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ పక్కనే ఉంటావు కదా ఇప్పుడు, ఏదో ఒక రోజు చంపేవాడిని అని చెప్పేసి అంటంతో మనోడు కూడా చంపేశాడు. అది జరిగిన సంగతి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గర పనిచేసే అతను చెప్పాడు కదా ఆ వీడియో చూడు అని చెప్పేసి ఆ వీడియోని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ప్లే చేసి చూపిస్తాడు. అందులో ఏముంటుందంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు, ఆ బాబీలోని వాళ్ళ మనిషి అని చెప్పేసి తెలిసిపోయి వీడిని కాళ్ళు చేతులు కట్టేసి గాల్లో వేలాడదీస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే
చెప్తాడంటే చూడు, హీరోయిన్ మా దగ్గర ఉంది, మా మనుషుల చేతుల్లో ఉంది, బట్ నువ్వు ఇప్పుడు నన్ను వదిలిపెట్టలేదనుకో, నేను చెప్పింది చేయలేదనుకో వాళ్ళు హీరోయిన్ ని చంపేస్తారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి భయం వేస్తుంది అనమాట. మీ దగ్గర ఉంది అంటానికి ప్రూఫ్ ఏంట్రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాట్లాడిన మాటలు వినిపిస్తారనమాట. బాబాయ్ నన్ను చంపేస్తున్నారు, కాపాడు బాబాయ్ అని చెప్పేసి అందులో ఆడియో ఉంటుందన్నమాట. అది విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలరా, ఆ అమ్మాయిని వదిలేండి అని చెప్పేసి అంటంతో ఫస్ట్ కట్లిప్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత నిన్ను చంపాలి అంటే నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోతేనే ఆ అమ్మాయి బతుకుతుందని చెప్పేసి అంటంతో ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా అయిందో అని చెప్పేసి కత్తి తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే డౌట్ వచ్చి ఏం చేస్తాడని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే తన దగ్గర ఉన్న కత్తితో తనని తాను పొడుచుకొని హీరోయిన్ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడనమాట. అది జరిగిందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ తన కోసం ప్రాణ త్యాగం చేశాడని చెప్పేసి, అందులోనూ ఆయన అలా చేయడానికి కారణం ఏంటంటే తన వల్లే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని చెప్పేసి ఆయనకు గిల్ట్ ఫీలింగ్ ఉందన్నమాట. అందుకని ఆయన అలా చేశాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే మీరు నన్ను ఎప్పుడు కిడ్నాప్ చేశారు, నేను ఎప్పుడు మాట్లాడానురా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అదంతా కాకపోతే మీ బాబాయ్కి తెలియదు కదా పాపం, వెనకటి కాలం మనిషి కదా నమ్మేశాడని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత బాత్రూమ్ లో ఉన్న విజువల్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఇంకా బాధపడుతూ ఉంటుంది. కాకపోతే తానేంటంటే సడన్ గా నవ్వుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నాను, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి అంటంతో ఒరే పిచ్చోడని నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు మా బాబాయ్ ప్లేస్ కి వచ్చావు, వచ్చిన తర్వాత గన్స్ అన్ని తీసుకున్నావు, ఆ వెబ్సైట్ మొత్తాన్ని తీసేసుకున్నావు, ఆ తర్వాత నన్ను చంపుతున్నావు. నన్ను చంపితే నేను గ్రీన్ కలర్ కాబట్టి నన్ను కాపాడటానికి ఇక్కడ రెడ్ కలర్ కోడ్ వల్ల అవ్వచ్చు, పర్పుల్ కలర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎల్లో కలర్ వల్ల అవ్వచ్చు, వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత నిన్ను చంపేస్తారు. అంటే నిన్ను వాడుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకు కూడా తెలుసు నువ్వు నన్ను చంపేసిన తర్వాత మిగతా 3 కలర్స్ కోడ్ వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారని, అందుకే నవ్వుతున్నా అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి వాడు ఆశ్చర్యపోతాడు. ఆ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడిని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు బ్రిడ్జ్ మీద ఉన్న లీన్ చూపిస్తారు. ఇంతకు ముందు మనోడు ఏంటి వేరే వాళ్ళకి కాల్ చేసి రమ్మన్నాడు కదా, వాళ్ళు వచ్చేస్తారనమాట. ఏంటి లేట్ అయిందని చెప్పేసి అంటంతో ఏమి లేదండి, వచ్చేటప్పుడు కాఫీ తీసుకునేసరికి లేట్ అయిపోయిందని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా బాబీలోన్ మనుషులు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ చెప్పిన కొన్ని విషయాలు తనకు గుర్తొస్తాయి అనమాట. ఎవరైనా నీ మీద అటాక్ చేసేటప్పుడు ముందు వాడిని ట్రాప్ సెట్ చేసి ఆ ట్రాప్ లో పడేయాలి అని చెప్పేసి అంటాడు. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అంటే తన ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాడి కాలుకి రోపు కట్టి వాడిని గాల్లో ఎలాడతీస్తుంది. ఆ తర్వాత ఎగిరెగిరి వాడిని తంతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మీన్ హైని ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గర అండర్ గ్రౌండ్ లో ఉన్న హ్యాకర్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఆ ఇంట్లో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఎక్కడైతే గన్స్ ఇవన్నీ దాచిపెట్టాడో ఆ ప్లేస్ కనిపెడతాడు. వాటన్నిటిని మిన్ హైకి చూపిస్తాడు. ఆవిడ కూడా షాక్ అయిపోతుంది, ఈ ఇంట్లో ఇన్ని ఆయుధాలు ఉన్నాయా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు లీ దగ్గరికి బాబీలోన్ మనుషులు వచ్చారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోబోని బయటకు తీస్తారనమాట. ఆ రోబో చాలా ఫాస్ట్ గా నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళున్న ఇంటి వైపు వస్తూ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గర పనిచేసే హ్యాకర్ ఏం చేస్తాడంటే ల్యాప్టాప్ ని ఆన్ చేసి ఇంటిని సెక్యూరిటీ మోడ్ లో ఉంచుతాడనమాట. దాంతో ఆ ఇంటి చుట్టూ ఇనప గేట్లు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అయినా సరే ఆ రోబో మాత్రం లోపలికి వచ్చేస్తుంది అనమాట. వెంటనే మిన్ హై ఏం చేస్తుందంటే గన్నుతో కాల్చి అవతల పడేస్తుంది. దాంతో రోబో ఎగిరి అవతల పడుతుంది. అంతేకాకుండా ఇంటి మెయిన్ డోర్ మాత్రం క్లోజ్ అవ్వకుండా అలా ఆ డోర్ కట్టుబడుతుంది, మిగతా డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మెయిన్ డోర్ ఓపెన్ ఉండటం వల్ల బాబీలోని మనుషులు ఏంటంటే ఆ రోబో ఏదైతే డోర్ ఆపిందో ఆ డోర్ నుంచి లోపలికి వచ్చేస్తారు. ఆ తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే బాబీలోని మనుషులు లోపలికి వచ్చేస్తారు, కానీ ఇనప గేట్ల వల్ల వీళ్ళ దగ్గరికి రాలేకపోతారు. ఇదిలో ఉంటే మరోవైపు మిన్ హై ఏమంటుందంటే ఆ హ్యాకర్ కి ఒక గన్ ఇచ్చి చూడు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, అన్ని సార్లు నేను కాపాడుతాం లేదో నాకు తెలియదు కానీ జాగ్రత్త అని చెప్పేసి తనకు ఒక గన్ ఇస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ అండర్ గ్రౌండ్ లో ఉంది కదా, అందులోని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే గాల్లో వేలాడుతూ ఉన్నాడు. అదే సమయంలో తనకేంటంటే ఒక ఫామ్ కనిపిస్తుంది. ఆ ఫామ్ లో ఏముంటుందంటే ఈ టోటల్ సిస్టమ్ మొత్తాన్ని హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలని ఉంటుంది. అంతేకాకుండా పక్కన ఇంకో పేపర్ ఉంటుంది. ఇదంతా వదిలేసి ఈ గోల్ నాకు వద్దనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఒక సీక్రెట్ రూట్ ఉంది. అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి, హీరోయిన్ కోసం అంటే ఒక పాస్పోర్ట్ ఉంది. సో మొత్తం వదిలేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకొచ్చు. దానికంటూ ఒక ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే ఇక్కడ ఉండి మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, లేకపోతే దీన్ని వదిలేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు బాబీలోన్ మనుషులు ఏం చేస్తారంటే వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు కదా, మధ్యలో ఒక ఇనప డోర్ మాత్రం అడ్డుంది కదా, దానికి హోల్ పెట్టి దాంట్లో నుంచి ఒక పొగను పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు మైకం వచ్చి పడిపోవాలని చెప్పేసి.
కాకపోతే ఆల్రెడీ మిన్హై ఆ తర్వాత ఆ హ్యాకర్ ఏంటంటే మొహాలకి మాస్క్లు వేసుకొని ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ డోర్ ను పగలగొట్టేసుకొని బాబిలోన్ మనుషులు లోపలికి వచ్చేస్తూ ఉంటారు. కానీ మిన్హై ఊరుకుంటుందా? తన దగ్గర ఉన్న ఆయుధాలతో వాళ్ళందరినీ కాల్చి చంపేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఇదంతా వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఇదంతా వాళ్ళ బాబాయ్ క్రియేట్ చేసిన సామ్రాజ్యం. దాంతో తాను కూడా అక్కడికి వచ్చేసి గ్రనేట్ బొమ్మలు తీసుకుని వస్తుంది. అందులోని వాటి లాకులు తీసి బాబిలోని మనుషుల మీద విసిరేస్తుంది. దాంతో ఇంకేముంది, అది పేలిపోయి అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. కాకపోతే ఒకే ఒక్కడు మాత్రం బతుకుంటాడు. వాడేంటంటే మిన్హై దగ్గరకు వచ్చి తనను కాలుస్తాడు. దాంతో తన ఎగిరి అవతల పడుతుంది. అదే సమయంలో హీరోయిన్ ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు తనేమంటాడంటే నువ్వు వేసిన బాంబు వల్ల నా మొహం మొత్తం నాశనం అయిపోయింది, అలాంటి నిన్ను ఎలా వదులుతానని చెప్పేసి కత్తి తీసుకొని హీరోయిన్ మొహం మీద ఘాటు పెడుతున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి ఎవరో వచ్చి ఇతన్ని చంపేస్తారు కత్తితో పొడిచి. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఫ్రెండ్ పాసిన్ అనమాట. పాసిన్ చూసిన తర్వాత హీరోయిన్ కి ప్రాణం లేచి వస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడున్నావు ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కాకపోతే పాసిన్ ఏమంటాడంటే చూడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడికి బేల్ వస్తున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ అడుగుతుంది బేల్ అంటే ఎవడు అని చెప్పేసి అంటుంది. వాడు నరరూప రాక్షసుడు, వాడు చాలా డేంజర్ అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు బేల్ని చూపిస్తారు. స్టార్టింగ్ లోనే సైనికుడైన హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే సోల్జర్ గా పనిచేసేవాడు అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తో పాటు పాసిన్ కూడా పక్కనే ఉంటాడు. అతను కూడా సైనికుడే. వీళ్ళందరికీ ఏంటంటే ఆ గవర్నమెంట్ ఒక పనప చెప్తుంది అనమాట. అదేంటంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కాపాడి అతన్ని సేఫ్ గా తీసుకుని రావడం అనమాట. దాంతో వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అందులోను కరెక్ట్ గా అదే సమయంలో అతన్ని కాపాడే ప్రాసెస్ లో అక్కడ లీ కూడా ఉంటాడు అనమాట. లీ కూడా సైనికుడే. కాకపోతే అవతల వైపు ఉన్న వాళ్ళు ఏంటంటే లీ మీద అటాక్ చేస్తారు. అందులోనూ లీ కూడా ఏంటంటే వాళ్ళ నుంచి తప్పించుకుందాం అనుకునే లోపు సడన్ గా ఆపోజిట్ వాళ్ళు గన్నులు పట్టుకొని వచ్చి మరి లీకి ఆ తర్వాత లీ పక్కనున్న తనకి గురి పెడతారు. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది మనం చనిపోతాం అని చెప్పేసి. కానీ సడన్ గా ఎవరో వచ్చి ఆ నలుగురిని అతి దారుణంగా కాల్చేస్తారు. ఆ కాల్చింది ఎవరో కాదు, బేల్ అనమాట. అంతేకాకుండా తను కాల్చిన నలుగురిలో ముగ్గురు చనిపోతారు, ఒకళ్ళు మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అదే సమయంలో బేల్ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న కత్తి తీసుకొని పిచ్చి పట్టినట్టు ఆ కొన ఊపిరితో పోరాడుతున్న వాడిని చంపేస్తూ ఉంటాడు. అందులోనూ వాడు చనిపోయిన తర్వాత కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాడికి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అదే సమయంలో పక్కనున్న లీ ఏమంటాడంటే చూడు, వాడికి చంపడం అంటే చాలా ఇష్టం, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా నరకటాన్ని వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి అంటంతో అక్కడున్న తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ సైనికులందరూ కలిసి ఎవరినైతే కాపాడాలనుకున్నారో అతను కాపాడేస్తారు. అంతేకాకుండా వీళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. అపార్ట్మెంట్ లో కొంతమంది వీళ్ళ దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా అక్కడ కొంతమంది శత్రువులు కూడా ఉంటారనమాట. వాళ్ళని చంపి వీళ్ళని కూడా తీసుకురావాలి, అది టార్గెట్. అందులో అక్కడికి వెళ్ళి చూస్తూ ఒక అతను ఆల్రెడీ ఆ శత్రువులందరినీ ఆ బేల్ గడు భయంకరంగా చంపేసి ఉంటాడు. అంతేకాకుండా పక్కన ఉన్న గండు తీసుకొని వీళ్ళ దేశపు మనుషులను కూడా పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడనమాట. ఇది చూసిన తర్వాత అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడేంట్రా ఇంత దారుణంగా ఉన్నాడు, సొంత దేశం వాళ్ళని చంపేస్తాడని చెప్పేసి తను ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో అక్కడికి వెళ్ళి వస్తాడనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాడిని చూసి నవ్వుతాడు. ఒరే నువ్వు దీనికి ఆశ్చర్యపోతే ఎలాగా, ఆ బేల్గాడు మామూలుడు కాదు, వాడికి నచ్చితే ఏదైనా చేస్తాడు, నచ్చకపోతే మాత్రం ఎంత దూరమైన వెళ్తాడు, నువ్వు వాడిని చూసి షాకో మోకరు బాబు అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో అక్కడికి మన కథలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆ తర్వాత పాసిన్ ఎదురొస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ దేశపు వాళ్ళు చనిపోయి ఉండటం చూసి షాక్ అయిపోతారనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు, ఎరా బేల్ నువ్వేనా చంపిందని చెప్పి అంటంతో బాబు అంత సీన్ ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు చనిపోయి ఉన్నారు, మన శత్రువులే వీళ్ళని చంపేశారు, కాకపోతే ఆ శత్రువు గాలని నేను చంపేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ దేశానికి చెందిన ఒక చిన్న పిల్లాడు ఏంటంటే ఒక ప్లాస్టిక్ గన్ను పట్టుకుని వీళ్ళ వైపు వస్తూ ఉంటాడు. హీరో దాన్ని గమనించి మీరు ఏం చేయకండి, వాడి దగ్గర ఉన్నది ప్లాస్టిక్ గన్ను, ఏం కాదు, వాడు మన దేశపోడే, మనల్ని చూసి వేరే వాళ్ళు అనుకుని భయపడుతున్నాడు తప్ప వాడు మనల్ని చంపడని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడే సడన్ గా బేల్గడు గన్ను తీసుకుని ఆ పిల్లాన్ని చంపేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులోనూ వీళ్ళ దేశానికి చెందిన వాళ్ళు ఇంతమంది చనిపోయేసరికి బేల్ మీద డౌట్ వచ్చేసి కేసు నమోదు చేస్తారు. అంతేకాకుండా ఆ కేసు కోర్టులో హీరింగ్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత లాయర్ అడుగుతుంది అనమాట, అది కూడా లీన్ అడుగుతుంది, నిజం చెప్పండి ఆ పిల్లాన్ని ఆ తర్వాత మన దేశపు వాళ్ళని చంపింది బేలే కదా అని చెప్పేసి అంటంతో ఏమోనండి నాకు తెలియదు, ఆ టైంలో అసలు నేను అక్కడ లేనని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని కూర్చోబెడతారు. మీరైనా నిజం చెప్పండి, ఎందుకంటే మన దేశపు వాళ్ళు అంతమంది చనిపోయారు, మరీ ముఖ్యంగా వాళ్ళు చాలా అమాయకులు అని చెప్పేసి బేలే కదా వాళ్ళని చంపిందని చెప్పేసి అంటంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. వెంటనే తాను ఏమంటాడంటే ఆ సమయంలో
సమయంలో నేను అక్కడ లేనండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే తన పై అధికారిని మీట్ అవుతాడు. ఆయన ఎవరో కాదు, బాబీ లోన్ హెడ్ అనమాట, ఆ గ్యాంగ్ హెడ్. సో ఆయన కూడా ఒక మిలిటరీ ఆఫీసర్ అనమాట. సో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఆయన మీట్ అయ్యి, సార్ చూడండి ఆ బేల్ గాడిని మాత్రం నాతో పాటు ఎక్కడికి పంపించకండి, అందులోనూ నాకేదైనా పని ఇస్తే నన్నే పంపించండి, వాడిని మాత్రం జాయిన్ చేయమాకండి నా టీంలో అని చెప్పడంతో ఆ పై అధికారి ఏమంటాడంటే ఏమైంది నీకు, మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, అందులోనూ వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, వాడు మృగంలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే వాడిలో ఉన్న మృగం వల్లే మనం శత్రువులని అతి దారుణంగా చంపొచ్చు. కాకపోతే వాడేంటంటే అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుసు నీకు తెలుసు, అయినా సరే వాడు కాల్చాడు కదా అని చెప్పేసి మన వాళ్ళ శరీరంలో ఉన్న బుల్లెట్లు మొత్తం సేకరించి ఏదో వాడినే పట్టించేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయావంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే సార్ నేను పట్టించాలి అంటే ఒక్క నిమిషం పట్టదంటే నాకు, కాకపోతే వాడికి గనక శిక్ష పడింది అనుకోండి మన డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుందండి, ఎందుకంటే ఒక సైనికుడు లోకల్స్ ని కాల్చాడు అని చెప్పేసి తెలిస్తే ప్రతి ఒక్క సైనికుడికి బ్యాడ్ నేమ్ వస్తుంది, కాబట్టి వాణ్ణి నన్ను కలిపి ఒకే పనికి పంపించొద్దు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఒక టార్గెట్ ఇస్తాడు అనమాట. దాని పని మీద హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఫ్లైట్ లో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు లీ ఏంటంటే ఫ్లైట్ లో గోల్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా గోల్ చేసేటప్పుడు పక్కనే ఉన్న పాసిన్ ఏమంటాడంటే ఒరే నేను నిద్రపోతున్నాను కొంచెం సైలెంట్ గా ఉండరు అని చెప్పేసి అంటాడు. దాంతో లీ కోపం వచ్చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి దాంతో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో లీతో పాటు ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం గొడవ పెద్ద అయిపోతుంది అనమాట. దాంతో అక్కడే ఉన్న హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే ఒరే పాసిన్ సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటాడు. అయినా సరే పాసిన్ మాత్రం గొడవ చేస్తూనే ఉంటాడు. సడన్ గా కెప్టెన్ చెప్తున్నప్పుడు ఏంట్రా మీరు అందరూ గోల్ అని చెప్పేసి బేల్ మాట్లాడతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పాడు కదా తన పై అధికారికి నేను ఏదైనా మిషన్ మీద బయటికి వెళ్ళేటప్పుడు నా టీంలో బేల్ ఉండకూడదని చెప్పేసి, కాకపోతే తన పై అధికారి మాత్రం ఈ టీంలో బేల్ ని పంపించాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే తన పై అధికారిని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత చెప్తాడనమాట నేను చెప్పాను కదండి మీకు నా టీంలో బేల్ వద్దని చెప్పేసి, వాడు ఎవడి మాట వినడు, అందులో నాకు కోపం వచ్చేస్తుంది, కాబట్టి దయచేసి వాడిని తీసేయండి అని చెప్పేసి అంటంతో ఆ పై అధికారి ఏమంటాడంటే వాడిని తీసేయటం నా వల్ల కాదయ్యా, ఎందుకంటే నీకు నేను ప్రామిస్ చేశాను, అయినా సరే నేనే బ్రేక్ చేస్తున్నాను, ఈ ఒక్క మిషన్ కి మాత్రం నువ్వు వాడిని తీసుకెళ్ళు, ఆ తర్వాత వాడిని టీంలో లేకుండా చేస్తాను, ఇదిగో ఫోటో తీసుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరిని చంపినా పర్లేదు కానీ వీడిని మాత్రం ప్రాణాలతో పట్టుకొని రండి, ఈ ఒక్క మిషన్ మాత్రం బేలుగడితో చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఏంటంటే ఇష్టం లేకపోయినా సరే సార్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అతన్ని ప్రాణాలతో పట్టుకొని రావడానికి బయలుదేరి వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఆ బేల్కి చెప్తాడనమాట చూడు నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు చేస్తావు, నీకు ప్రాణాలంటే లెక్క లేదు, కాబట్టి ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండు, మనం అతన్ని ప్రాణాలతో తీసుకొద్దాం, అంతకు మించి ఏదైనా చేసావనుకో ఈసారి డైరెక్ట్ గా నేనే తీసుకెళ్లి నేను పోలీసులకు అప్పచెప్తాను, నేనే సాక్ష్యం చెప్తాను, దానివల్ల నీ జీవితం నాశనం అయిపోద్ది, పోయినసారి అంటే ఏదో వదిలేసాను డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని, ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండనని చెప్పేసి అంటంతో బేల్ కూడా సైలెంట్ గా వాళ్ళతో పాటు వచ్చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ మిషన్ జరిగే ప్లేస్ కి వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్చి చంపేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ కేవలం దొంగలు మాత్రమే ఉంటారు, మరీ ముఖ్యంగా ఇల్లీగల్ గా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళందరినీ కాల్చి చంపేస్తూ ఉంటారు. అదే సమయంలో పై అధికారి చెప్పాడు కదా ఒకడు మాత్రం ప్రాణాలతో కావాలని చెప్పేసి, వాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. అలా వెతికేటప్పుడు సడన్ గా వీళ్ళకి ఎదురుగా ఒక ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి బేల్ ఏమంటాడంటే చూడండి ఈ కత్తి తీసుకొని మీరు నా మీద అటాక్ చేయండి 1 by 1, నన్ను చంపేసి మీరు ఇక్కడి నుంచి పారిపోవచ్చు, మా వాళ్ళు కూడా ఏమీ చేయరు, కానీ మీరు నన్ను చంపకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను, మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి అంటంతో అందులో ఒక అతను ధైర్యంగా లేచి కత్తి తీసుకుని బేల్ మీద అటాక్ చేస్తాడు. కాకపోతే బేల్ గడు ఊరుకుంటాడా, వాడేంటంటే వీని పిచ్చకొట్లు కొట్టి కత్తి తీసుకుని పొట్ట కట్ చేసి అవతల పడేస్తాడు. కాకపోతే ఇంకొకడు మాత్రం ఇదంతా చూసి వణికిపోతూ ఉంటాడు, వాడిని కూడా అదే కత్తి తీసుకుని చంపవతల పడేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఆ తర్వాత పాసిన్ కి మాత్రం ఎవరినైతే ప్రాణాలతో తీసుకుని రమ్మని చెప్పన్నారు అతను మాత్రం కనిపిస్తాడనమాట. అతన్ని పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో అతన్ని పట్టేసుకుంటారు. కట్ చేస్తే మరోవైపు బేల్కి ఏంటంటే ఒక గదిలో 4 అమ్మాయిలు కనిపిస్తారు. దాంతో వీడు ఆగుతాడా, వాళ్ళని ఎలా చంపాలని చెప్పేసి ఆలోచించి లోపల ఒక గ్రెనేడ్ బాంబ్ వేస్తాడనమాట. దాంతో ఆ బాంబు పేలి వాళ్ళు ముక్కలైపోయి చనిపోతారు. ఆడేం చేస్తాడంటే లోపల చూస్తూ ఆనందిస్తూ ఉంటాడనమాట పేలిపోయిన తర్వాత. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆ తర్వాత పాసిన్ వచ్చి లోపల చూస్తే అతి దారుణంగా చనిపోయి ఉంటారు వాళ్ళు. ఆ పని ఎవరు చేశారో కూడా హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థమైపోతుంది. వెంటనే గన్ను తీసి బేల్ గడికి గురి పెడతాడు. దాంతో వాడి మనుషులు ఊరుకుంటారా, వాళ్ళందరూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి గన్ను గురి పెడతారు. వెంటనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే చూడండి లిమిట్స్ క్రాస్ చేశారు మీరు కొంచెం, నేను ఇంతకు ముందే చెప్పాను ఈ బేల్ గడికి అక్కడ నువ్వు ఎలాంటి బుర్ర తక్కువ పనులు చేయొద్దని చెప్పేసి, మనకు కావాల్సింది ప్రాణాలతో
ప్రాణాలతో ఒకడు కావాలి, వాడు దొరికాడు మనకి. అలాంటప్పుడు నేరస్తులను చంపాలి గాని అమాయకమైన అమ్మాయిల్ని కాదు. అయినా చంపాడు కాబట్టి ఈ విషయాన్ని నేను అందరికి చెప్తాను, మీ టీం గురించి మొత్తం నేను పై అధికారులకు చెప్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఇటులో వెళ్ళిపోతారనమాట. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే ప్రాణాలతో కావాలని చెప్పేసి వచ్చారో అతను కూడా దొరికిపోయాడు. దాంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఏరియా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పేసి ప్రతి చోట బాంబులు సెట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఒక లేడీ కనిపిస్తుంది. ఆవిడ ఎవరో కాదు, మిన్హై అనమాట. చూసిన తర్వాత చూడమ్మా, నేను చంపడానికి రాలేదు, బట్ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ప్రాణాలతో బతికి బయటపడొచ్చు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. అంత అయిపోతుంది, బిల్డింగ్ మొత్తం బాంబులు పెట్టేస్తారు, అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మాత్రం బిల్డింగ్ లో కొంచెం పనుందని చెప్పేసి అక్కడికి వస్తాడు. ఎందుకంటే మిన్హైని కాపాడటానికి. వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకుని బయటకు వచ్చేటప్పుడు సడన్ గా అక్కడికి ఈ బేల్గాడ్ వస్తాడనమాట. ఏంటి కెప్టెన్ గారు, ఇక్కడ అమ్మాయి ఉందన్న సంగతి చెప్పాలి కదా మాకు, ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా చంపేసి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థమైపోతుంది వీడి వల్ల ఈ అమ్మాయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి బేల్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే బేల్ ని భయంకరంగా కొడతాడనమాట. కాకపోతే బేల్ మాత్రం కరెక్ట్ గా తనని అటాక్ చేసే సమయానికి ఎవరో గన్ను తీసుకొని బేల్ ని కాల్చేస్తారు. ఎవరని చూస్తే కాల్చింది ఎవరో కాదు, మిన్హై అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే కత్తి తీసుకొని బేల్ ని భయంకరంగా పొడి చేస్తూ ఉంటాడు. మరోవైపు ఏంటంటే బాంబు వెళ్ళడానికి టైం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. దాంతో ఆ బేల్గడ్ ఏమంటాడంటే, చూడు నన్ను చంపేస్తే ఇక్కడే చంపే, ఒకవేళ నేను బ్రతికితే మాత్రం నీ కుటుంబాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే కత్తితో పొడి చేసి ఎలాగో బాంబు వెళ్తుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత బాంబు వెళ్ళిపోతుంది. లోపల బిల్డింగ్ లో బేల్గాడు చనిపోతాడు. ఇంకేముంది, డిపార్ట్మెంట్ వాళ్ళకి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఒక ఫేక్ రిపోర్ట్ ఇస్తాడనమాట. మేమందరం బాంబులు సెట్ చేసేసాము, అందరం బయటకు వచ్చేసాము, కాకపోతే మన శత్రువులు మాత్రం మళ్ళీ మా మీద అటాక్ చేశారు, అలా అటాక్ చేయడం వల్ల బేల్ చనిపోయాడు అని చెప్పేసి ఒక వాంగ్మూలం ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే తన పై అధికారిని మీట్ అయ్యి, సార్ నేను మీ దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశానండి, ఇక మీద నాకు జీవితంలో ప్రశాంతత కావాలండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే పై అధికారికి మాత్రం డౌట్ వచ్చేస్తుంది. ఒరేయ్, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు కానీ నాకెందుకు వాడి మీద డౌట్ గా ఉంది, కొంచెం వాడి మీద ఒక కన్నేసి ఉంచని చెప్పేసి అంటంతో అవతల వైపు ఉన్న వాళ్ళు కూడా సరే అంటారు. ఇదిలా ఉంటే మరోవైపు లీన్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే బేల్ బట్టలు ఎక్కడైతే పెట్టుకుంటాడో అక్కడికి వెళ్ళి బాధపడతాడనమాట. నువ్వు ఇంత తొందరగా చనిపోతావు అని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి. అంతేకాకుండా తన వాచ్ తీసుకుంటాడు. ఆ తర్వాత బేల్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును కాల్ చేసి తనకి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఊరు వచ్చేద్దాం అని చెప్పేసి బస్ స్టాండ్ లో కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తనని మీట్ అవుదాం అని చెప్పేసి ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ కాపాడడానికి ఒక మోగతను వచ్చాడు కదా, అతను ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గరకు వస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థమైపోతుంది అనమాట తనని ఎవరో చూస్తున్నారని చెప్పేసి. అందుకని నా దగ్గరికి రావద్దు, నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి చేత్తో సైగ చేస్తాడు. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తనని కలవకుండా. కాకపోతే వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక కారు తాళం మాత్రం అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఆ తాళం తీసుకొని కారు స్టార్ట్ చేసుకొని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతాడు. కట్ చేస్తే కొన్ని రోజులు గడిచిన తర్వాత లీవ్ ఉన్నాడు కదా, తానేంటంటే ఊరికి దూరంగా గన్ షూట్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది కూడా టార్గెట్ చాలా దూరం పెట్టి తను గన్ షూట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్ గా తన వెనకాల ఎవరో వస్తూ ఉంటారు. దాంతో తను అలర్ట్ అయిపోయి గన్ను గురిపెడతాడు. బట్ వచ్చిన వాళ్ళని చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వచ్చింది ఎవరో కాదు, బెయిల్ అనమాట. అందులోనూ బెయిల్ వాచ్ తీసుకున్నాడు కదా, ఆ బెయిల్ వాచ్ ని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనోడు చనిపోయాడని చెప్పేసి తీసుకున్నాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి భయం వేసి. స్టోరీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గర మాటలు రాని ఒక అతను కదా అసిస్టెంట్, అతనికి ఒక పెద్ద బాక్స్ డెలివరీ ఇస్తారు. అందులోనూ మనోడు కూడా షాక్ అయిపోతాడు. ఏంటి ఎంత పెద్ద బాక్స్ డెలివరీ వచ్చిందని చెప్పేసి చూసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో మిన్హై ఉంటుందన్నమాట. ఈ అమ్మాయిని హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కాపాడి తన అసిస్టెంట్ దగ్గర పంపించాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అసిస్టెంట్ భయపడతాడు. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం ఒక మెసేజ్ చూపిస్తుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే, నేను నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో ఇతను కూడా సరే అని చెప్పేసి మిన్హైని బయటికి రమ్మంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీతో బాగా కలిసిపోతాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారికి బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, చూడు నేను చచ్చిపోయే లోపు నువ్వు వస్తావో లేదో అనుకున్నాను, మొత్తానికి నేను బ్రతికుండంగానే వచ్చావు, నాకు హ్యాపీగా ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది అనమాట. ఎందుకంటే తను పనిచేసేది మిలిటరీలో కదా, ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అనమాట. అందుకని ఆవిడ ఎలా అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, చూడమ్మా
నేను ఇక మీదట నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ మూగతను చూపిస్తారనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా, అతని దగ్గర పనిచేసే అతనికి ఏంటంటే ఒక పార్సల్ వస్తుందన్నమాట. ఆ పార్సల్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే గన్నుకు సంబంధించిన పార్ట్స్ అన్ని విడివిడిగా వస్తాయి అన్నమాట. వాటన్నిటిని అసెంబుల్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరోవైపు మిన్హై కూడా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే సీసీ కెమెరాలో చూస్తే బయట ఎవరో వీళ్ళ షాప్ దగ్గరకు వస్తారనమాట. దాంతో ఇతనికి ఏంటంటే కొంచెం భయం వేస్తుంది. వెంటనే గన్ను తీసుకొని మెల్లగా బయటికి వెళ్తాడు. బట్ బయటికి వెళ్ళి చూస్తే షాప్ డోర్ ఆల్రెడీ ఎవరో పగలగొట్టేసి ఉంటారు తాళాన్ని. దాంతో మనోడికి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. సడన్ గా చూస్తే వెనకాల ఎవరో వచ్చుంటారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అనమాట. దాంతో తను ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ లోపలికి వెళ్ళిన తర్వాత మిన్హై చూసి సంతోషిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఉండబట్టి కదా తన ప్రాణాలతో బతికుంది ఇప్పుడు. అందుకని తనని హక్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ గన్నుకు సంబంధించిన పార్ట్స్ అవ్వచ్చు, లేకపోతే వీటిని అసెంబుల్ చేయడం అవ్వచ్చు, వీటి మీద బిజినెస్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, ఈ ఐడియా మొత్తం ఇచ్చింది హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఆ మోగతనే అనమాట. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ ఆ మోగతను ఏంటంటే సైన్ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటాడు అనమాట. ఏమంటాడంటే, నేను ఇల్లీగల్ గా గన్ బిజినెస్ చేస్తూ ఉన్నాను, అది కూడా ఆన్లైన్ లో అమ్ముతూ ఉన్నాను. గన్ పార్ట్స్ అన్ని మనకి రకరకాల ప్లేసుల నుంచి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అసెంబుల్ చేసి అమ్మితే మాత్రం బాగా డబ్బులు వస్తాయి. అంతేకాకుండా నేను నా తమ్ముడు కలిసి చేస్తున్నాం అని చెప్పేసి అంటాడు. మరి ముఖ్యంగా ఈ గన్ పార్ట్స్ అన్ని అంటించడంలో మిన్హైకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. తను మామూలు అమ్మాయి కాదు, తనకు గన్స్ గురించి బాగా తెలుసు. అందులోనూ నువ్వు కూడా ఈ బిజినెస్ లోకి వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు కూడా ఉద్యోగం మానేసినట్లే కదా, నువ్వు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళవు. కాబట్టి మనిద్దరం కలిసి బిజినెస్ చేద్దామని చెప్పేసి ఆ మోగతను ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి సైన్ లాంగ్వేజ్ లో సైకిల్ చేసి మరీ చెప్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది కదా, ఆవిడ ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆవిడ దగ్గరికి సడన్ గా ఎవరో వచ్చేసి ఆవిడ గొంతు నొక్కేస్తారనమాట. అంటే ఆవిడకి ఊపిరాడకుండా చేస్తారు. దాంతో ఆవిడ ఏంటంటే ఊపిరాడక గిలగిల కొట్టుకొని అక్కడే చనిపోతుంది. ఆవిడని చంపింది ఎవరో కాదు, ఆ బేల్గాడ్ అనమాట. ఆల్రెడీ బేల్గాడ్ చెప్పాడు కదా, నువ్వు నన్ను ఇక్కడే చంపేసి ఒకవేళ నేను బతికితే మాత్రం నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని చెప్పన్నాడు కదా. దాంతో వాడేంటంటే ఫస్ట్ ఈవిడతోనే స్టార్ట్ చేశాడు అనమాట. అందుకని ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి డౌట్ వచ్చేసింది. అమ్మ చనిపోయేంత వీక్ గా లేదు కదా, ఒకవేళ అమ్మని ఎవరో చంపుంటారని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. కాకపోతే ఆయన ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ అమ్మ కుంట్లో బాలేదు కదా, అందుకే చనిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఇదిలో ఉంటే మరోవైపు బేల్ ఏం చేస్తాడంటే తన టీమ్మేట్స్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఒరే నువ్వు బతుకున్నావా అని చెప్పేసి. ఆ తర్వాత బేల్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కుటుంబం మొత్తాన్ని, అంటే హీరోయిన్ వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మగారు చనిపోయింది కదా, ఆవిడకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. అక్కడ హీరోయిన్ తెలిసి తెలియక ఒక చిన్న కుండను పగలగొట్టేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేసింది, హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు, మేము కార్యక్రమాలు మొత్తం ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తామని చెప్పన్నారు కదా. వీళ్ళిద్దరు కారులో వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యూనరల్ జరిగే దగ్గరికి లీగాడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నని మీట్ అయ్యాడు. మీట్ అయిన తర్వాత, నేను మీ తమ్ముడు తరపు నుంచి వచ్చానండి, మా ఫ్రెండ్ ఒక అతను మీతో మాట్లాడతాడంట అని చెప్పేసి పైకి తీసుకెళ్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న పైకి వెళ్తారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ మోగతను చూపిస్తారు. సో మోగతను ఏంటంటే వాళ్ళ తమ్ముడిని మీట్ అవడానికి వెళ్తాడు. బేసికల్ గా ఆ తమ్ముడు ఎవరో కాదు, పాపం ఎప్పుడు గదిలోనే ఉంటూ ఉంటాడు కదా, బయటికి రాకుండా. బయటకు వస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అతనే ఇతను. అందులో మీకు బాగా గుర్తు రావాలంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కట్టుకున్న ఇంట్లో కింద అండర్ గ్రౌండ్ లో ఒక అతను ఉంటున్నాడు కదా, హ్యాకర్ అని చెప్పేసి అతను అనమాట. ఈ మోగతను ఏంటంటే తన తమ్ముడికి ఫుడ్ ఇస్తాడు. దాంతో వాళ్ళ తమ్ముడు కూడా ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని చూపిస్తారు. ఆ లీగడ్ వచ్చేసి వాళ్ళిద్దరిని పైకి తీసుకెళ్లాడు కదా, అక్కడ వెయిట్ చేసింది ఎవరో కాదు, ఆ బేల్గడ్ అనమాట. వాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని అతి దారుణంగా చంపేస్తాడు. చంపేసిందే కాక హీరోయిన్ వాళ్ళ నాన్న చేతిలో కత్తి పెడతాడు. ఆ కత్తి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపిన కత్తి అనమాట. పెట్టేసిన తర్వాత ఆయన్ని పైన నుంచి నెట్టేస్తాడు. దాంతో ఆయన కింద పడిపోయి చనిపోతాడు. సో బేసికల్ గా వాడి ప్లాన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేసి, అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపేసి తాను కూడా గిల్ట్ ఫీలింగ్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు అనుకోవాలని చెప్పేసి ఇలా చేశాడనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ని, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు, ఇంక మిగిలింది వీళ్ళిద్దరే అనమాట. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఫోన్ వస్తుంది. అది కూడా ఫ్యూనరల్ దగ్గర వాళ్ళిద్దరు చనిపోయారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇస్తారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా బేల్గడ్ ఇంకా బతికే ఉన్నాడు, వాడే చంపిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి భయం వేస్తుంది అనమాట. ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు, ఒకవేళ వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వెంటనే ఆ మోగతనికి కాల్ చేస్తాడు. కాల్ చేసి, చూడు పాపను బాగా చూసుకో, నువ్వు నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు తప్ప ఆ అమ్మాయిని ఎవరు కాపాడలేరని చెప్పేసి అర్జెంట్ గా అపార్ట్మెంట్ దగ్గర రమ్మని చెప్పేసి
హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ మూగతను వస్తాడు. వచ్చిన తర్వాత కాపాడే ప్రాసెస్ లో ఆ బేలుగాడు ఆ మూగతన్ని చంపేస్తాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఎలాగోలా తప్పించుకుంటుంది. ఆ తర్వాత కారు గుద్దటం వల్ల తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటి చనిపోయిన వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు కదా కారులో. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే టనల్లో కారు పాడైపోతుంది. ఆవిడ హెల్ప్ చేయమంటుంది. కానీ వెనకాల నుంచి వచ్చేసి ఒక పెద్ద ట్రక్ ఆ కారును గుద్దేస్తుంది. అంతేకాకుండా అందులోంచి మనుషులు దిగి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కారుని పిచ్చి పిచ్చిగా కాల్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కారులో ఒక పెద్ద గన్ ఉండటం వల్ల వాళ్ళందరినీ కాల్చి తాను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఈ బేలుగడి మనుషులు ఏంటంటే ఆ మోగతన ఆఫీస్ దగ్గరకు వస్తారనమాట. ఎందుకంటే ప్రతిసారి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఇక్కడికి వస్తూ ఉన్నాడు కదా, వీడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి వస్తారు. వచ్చి చూస్తే లోపల చాలా గన్నులు ఉంటాయి అనమాట. లోపలికి వచ్చిన ఇద్దరు ఏంటంటే ఆ గన్నులు చూసి షాక్ అయిపోతారు. ఏంట్రా ఇన్ని గన్నులు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే లోపల నుంచి మిన్హాయ్ బయటకు వచ్చేసి ఒక గన్ను తీసుకుని వాళ్ళిద్దరిని కాల్చి అక్కడ చంపేస్తుంది. అంతేకాకుండా ఇక మీదట ఇక్కడికి ఎవరు రాకుండా, మరి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా మొత్తం తగలబెట్టేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు పాసిని చూపిస్తారనమాట. బేసికల్ గా మనోడేంటి ఎక్కువ అప్పులు చేసి వాళ్ళ బాధ తట్టుకోలేక వేరే చోటుకి వెళ్ళి బ్రతుకుతూ ఉన్నాడు కదా. మనోడు ఏంటంటే అన్ని పనులు ముగించుకొని ప్రశాంతంగా ఇంటికి వస్తున్నప్పుడు చూస్తే లోపలికి ఎవరో ఎంట్రీ ఇచ్చుంటారనమాట. దాంతో మనోడికి భయం వేస్తుంది. ఎవరో లోపలికి వచ్చిందని చెప్పేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాబాయ్. అందులోనూ తనకి ఏంటంటే ఒంట్లో ఒక బుల్లెట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే టనల్ లోపల అందరినీ కాల్చాడు కదా. అందులోనూ అనుకోకుండా వాళ్ళు కాల్చిన ఒక బుల్లెట్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఒంట్లో ఉందన్నమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే వైద్యం కోసం ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత పాసిన్ కూడా తనకు వైద్యం చేసి ఒంట్లో ఉన్న బుల్లెట్ ని బయటకు తీస్తాడు. ఆ తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుంటాడు. తనకు మెలకు వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తో పాసిన్ ఏమంటాడంటే, చూడు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అసలు బేలుగాని చంపాలనుకోవడమే పెద్ద తప్పు. అందులోనూ చంపాలనుకున్నావు. వాడిని పూర్తిగా చంపకుండా బాంబు పేలిపోయి అందులో చనిపోతాడని చెప్పేసి వదిలేసి రావడం చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు. ఎందుకంటే వాడు ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు. నీకు సంబంధించిన వాళ్ళని చంపేస్తున్నాడు. నీ క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా చంపేస్తున్నాడు. అందులో నేను కూడా ఉంటాను. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీకు అంతా సెట్ అయిపోయింది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కూడా అర్థం చేసుకుంటాడు. అతను చెప్పింది కూడా కరెక్టే కదా. కానీ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, నాకు ఒకే ఒక హెల్ప్ చేస్తావా అంటాడు. చెప్పు అని చెప్పేసి అంటంతో నాకు ఒక గన్ ఇవ్వు అని చెప్పేసి అంటాడు. దాంతో పాసిన్ కూడా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ గన్ ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఎక్కడైతే హీరోయిన్ హాస్పిటల్లో జాయిన్ అయిందో ఆ హాస్పిటల్కి వెళ్తాడు. బట్ తన అక్కడికి వెళ్లే లోపే ఆ లీగాడు వాళ్ళ మనుషులు వీళ్ళందరూ అటాక్ చేశారు కదా. అందులో తానేం చేసింది, లోపలికి వెళ్లి మార్చిరీలో పడుకుంది. అది కూడా వాళ్ళ అమ్మగారి శవం మీద. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి వచ్చిన హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తనని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అది జరిగింది. అందులోనూ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్ గా అక్కడికి బేల్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని చూస్తాడు. కానీ అటుగా చాలా మంది వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళలో దాక్కొని హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే హీరోయిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఆ బాబీలోని హెడ్ ని మీట్ అవుతాడు. అంటే తన పై అధికారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత, చూడండి నా దగ్గర ఒక గన్ ఉంది. ఆ గన్ను లోపల చాలా బుల్లెట్లు ఉన్నాయి. వాటన్నిటితో మీ కుటుంబం మొత్తాన్ని చంపేయచ్చు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నేను బేలుగాడిని కాదు. మరీ ముఖ్యంగా నేను వాడిని చంపాలనుకుని మధ్యలో వదిలిపెట్టేసినందుకు వాడు నా కుటుంబం మొత్తాన్ని చంపేస్తున్నాడు. ముఖ్యంగా ఇంకా నా కుటుంబంలో మిగిలింది నేను, మా అన్నయ్య కూతురే. మా ఇద్దరికి గనక ఏదైనా అయితే మాత్రం మామూలుగా ఉండదు. కాబట్టి వాడికి చెప్పండి. ఎందుకంటే వాడికి మీరంటే చాలా ఇష్టం కదా. ఇక మీదట దీన్ని ఇంతటితోనూ ఆపేద్దాము. నేను నా అన్న కూతురు ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో ఆ బాబిలోన్ టీం హెడ్ కూడా వెంటనే బేల్ గడికి కాల్ చేస్తాడు. కాల్ చేసి, చూడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఈ ప్రాబ్లం ని ఇంతటితోనే వదిలేద్దాం అంటున్నాడు. ఇక మీదట ఒకళ్ళ జోలికి రాకూడదు అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడే ఆ బేల్ గడు కాల్ కట్ చేస్తాడనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థమైపోతుంది వీడు మాట వినడు అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే బాగా ఇబ్బంది పడుతుంటే పాపం అదంతా చూసిన పాసిన్కి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. ఒక్కడే ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి వచ్చి తనతో జాయిన్ అయిపోతాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి గన్ బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. మరి ముఖ్యంగా సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. అక్కడే వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అక్కడే ఉంటూ చక్కగా కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. అందులోనూ పాసిన్ ఏం చేస్తాడంటే తనకి తెలిసిన ఫైటింగ్ టెక్నిక్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మిన్హైకి నేర్పిస్తూ ఉంటాడు. మామూలుగానే అమ్మాయికి గన్ కాలటం బాగొచ్చు. అందులోని ఇప్పుడు ఫైటింగ్ నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే తనకంటూ ఒక సెపరేట్ టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే క్యాట్ బాల్ తీసుకొని బాటిల్స్ అన్ని పాల్గొడుతూ ఉంటుంది కదా. అందులోనూ అంతకు ముందే ఆ అమ్మాయి మీద ఎవడో కత్తి తీసుకుని అటాక్ చేయబోయాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయి చేతికి గన్ ఇచ్చే సమయం దగ్గర పడింది, తను ఖచ్చితంగా గన్ను కాల్చే వయసుకు వచ్చిందని చెప్పేసి తన చేతికి గన్నిచ్చి ఎలా కాల్వాలో నేర్పిస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా నేర్చుకుంటూ ఉంటుంది.
స్టార్టింగ్ లోనే బాబిలోన్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద అటాక్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మిన్హై ఉంది కదా, ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళతో పోరాడేటప్పుడు అనుకోకుండా గాయం అవుతుంది. దాంతో హీరోయిన్ ఆ తర్వాత పాసిని ఏం చేస్తారంటే మిన్హైని తీసుకెళ్లి పడుకోబెట్టి ఆవిడకి వైద్యం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు హ్యాకర్ ఉన్నాడు కదా, ఆ మాటలు రాని అతని తమ్ముడు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడంటే ఈ ఇంట్లో నుంచి ఆ అండర్ గ్రౌండ్ కు వెళ్లే దారిని చూస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్తే సేఫ్ గా దాక్కోవచ్చు. సో బయట వాళ్ళు ఎంత అటాక్ చేసినా వీళ్ళకి ఏం కాదనమాట. అందుకని దారి వెతుకుతున్న ప్రాసెస్ లో తనకు ఒక ట్రాప్ కనిపిస్తుంది. అది చూసి పాపం ఈ హ్యాకర్ గాడు భయపడిపోతాడు అనమాట. ఎందుకంటే ఈ ఇంట్లో నుంచి ఆ అండర్ గ్రౌండ్ లోకి ఎవరైతే వెళ్లాలని చూస్తారో ఆ రూట్ లో గనక వాళ్ళు వెళితే అది బ్లాస్ట్ అయిపోయి అందరు చనిపోతారు. దాంతో ఈ పాపం హ్యాకర్ కి ఏంటంటే కోపం వచ్చేసి మీ బాబాయ్ ఉన్నాడు కదా అసలు మామూలుడు కాదు, తనేంటి మనం లోపలికి వెళ్లకుండా చేశాడు, అందులోనూ నాకు తెలియకుండానే ఈ ఇంట్లో ఒక ట్రాప్ సెట్ చేశాడు, నేను ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాను నేనని చెప్పేసి తనకేంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మీద కోపం వచ్చేసి తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా తానే ఉంటాడంటే పాపం చనిపోయాడు కదా, సర్లే చనిపోయిన వాళ్ళు తిడితే బాగోదని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నుని చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసింది, వాడి కాలికి తాడు కట్టి గాల్లో వేలాడ తీసింది కదా, కాకపోతే వాడేం చేస్తాడంటే అటు ఇటు తిరిగి ఆ తాడు తెంపేసుకొని కింద పడిపోతాడు. కాకపోతే వాడికి ఏంటంటే హీరోయిన్ మీద కోపం కంటే ఆ బాబిలోన్ టీం మీద కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ చెప్పింది కదా, నువ్వు నన్ను చంపేసిన తర్వాత ఖచ్చితంగా మా బ్యాచ్ లో ఎవరో ఒకళ్ళు నేను చంపేస్తారు, ఎందుకంటే ఈ బిజినెస్ లో చాలా మంది మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంది. అందులోనూ ఒకవేళ నన్ను చంపిన తర్వాత ఆ బాబిలోన్ టీం కి నీ అవసరం తీరిపోతుంది, దాంతో వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తారు, ఏది ఏమైనా సరే నన్ను చంపితే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావని చెప్పేసి అంది కదా. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నిగడి కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ బాబిలోన్ టీం నన్ను మోసం చేశారని చెప్పేసి వాళ్ళకి నేనేంటో చూపిస్తానని చెప్పేసి వాడేం చేస్తాడంటే వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే ఈ బిజినెస్ మొత్తం ఇల్లీగల్ గా చేస్తున్నారని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే పక్కనే ఉన్న పాసిని అడుగుతుంది, చూడండి ఈ ఇల్లీగల్ బిజినెస్ లో మీరు కూడా ఒక పార్టీ కదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటంతో పాసినే ఉంటాడంటే చూడమ్మా ఇది ఇల్లీగల్ బిజినెస్ కాదు, ఎవరికి పడితే వాళ్ళకి గన్స్ అమ్మో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో చేయటానికి ముందుకు వస్తే హీరోయిన్ మాత్రం తన చేతిని నెట్టేస్తుంది. అదే సమయంలో కింద ఉన్న హ్యాకర్ ఏమంటాడంటే చూడండి మొత్తానికి మిన్నుగడి కింద ఏదో చేస్తూ ఉన్నాడు, నాకేదో భయంగా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే వాడిని తాడుతో కట్టేసింది కదా, అలాంటి వాడు మళ్ళీ కింద ఏం చేస్తాడని చెప్పేసి తను ఆశ్చర్యపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఈ బాబిలోన్ టీం వాళ్ళు లోపలికి రోబోస్ ని పంపించారు కదా, వాటన్నింటిని డిస్ట్రాయ్ చేశారు కదా వీళ్ళు, అవి మళ్ళీ లెగ్స్ కూర్చొని యాక్టివేట్ అవుతాయి అనమాట, రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. దాంతో వీళ్ళ ముగ్గురికి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రోబో నుంచి భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ తట్టుకోలేక వీళ్ళు తలలు పట్టేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో లోపల ఉన్న మిన్హై ఏం చేస్తుందంటే అంత పెయిన్ ఉన్నా సరే తను బయటకు వచ్చేసి ఆ రోబోని అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో లోపలికి ఒక పెద్ద కారు వచ్చేస్తుంది అనమాట. అందులో నుంచి ఇద్దరు దిగుతారు. వాళ్ళు ఎవరో కాదు బాబిలోన్ మనుషులు అనమాట. ఆ తర్వాత లోపలికి లియో వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ఏం చేస్తారంటే పాసిన్ని ఆ తర్వాత మిన్హై మీద అటాక్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు లీ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ఆ తర్వాత హ్యాకర్ ని వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి వస్తాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం తప్పించుకొని పారిపోయి ఒక రూమ్ లో దాక్కుంటుంది అనమాట. ఆ రూమ్ లోకి లీ గడు వెళ్ళి ఏంటమ్మా దాక్కున్నావా, నీకు గుర్తుందో లేదో ఇలాగే నేను మీ ఇంటికి వస్తే నువ్వు చిన్న పాపగా ఉన్నప్పుడు విండోలోంచి దూకి పారిపోయావు, ఈసారి మాత్రం అలా జరగదు, ఎందుకంటే ఆ రోజు మీ అమ్మ నన్ను చంపేసిన రోజు నిన్ను చంపేయాలి, కానీ చాలా లేట్ అయిపోయింది, నేను గుర్తున్నా లేదు నీకు తెలియదు కదా అని చెప్పేసి మాట్లాడుతుంటాడు అనమాట. హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉండి సడన్ గా లీ గాడి మీద అటాక్ చేయడానికి దూకుతుంది. దాంతో వాడు పట్టుకొని హీరోయిన్ ని కొట్టి తనని చంపైపోతాడు. కాకపోతే సడన్ గా అదే సమయంలో అక్కడికి హ్యాకర్ గాడు వచ్చేసి ఆ లీ గాడిని పట్టుకుంటాడు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ నుంచి పారిపో, వీటి సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి హీరోయిన్ కి చెప్తాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే వేరే మార్గం లేక చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లీ ఏం చేస్తాడంటే హ్యాకర్ ని పట్టుకొని గన్నుతో కాల్చి అక్కడే చంపేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయే ప్రాసెస్ లో ఆ బాబిలోని మనుషులు ఏంటంటే ఆ అమ్మాయిని అటాక్ చేయబోతారు. దాంతో అక్కడికి మిన్హై వచ్చేసి ఒకని పట్టుకుంటుంది అనమాట. వాడేం చేస్తాడంటే మిన్హైని గన్నుతో కాల్ చేస్తాడు. ఆ బుల్లెట్ కాస్త ఆ అమ్మాయి పొట్టలో దిగబడి తానేంటంటే కింద పడిపోయి అల్లాడిపోతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తనని కాపాడటానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు పాసిన్ అక్కడికి వచ్చేసి ఆ ఇద్దరులో ఒకరినైతే చంపేస్తాడనమాట. కాకపోతే పక్కనున్న వాడు ఏంటంటే ఈ చనిపోయిన వాడికి బ్రదర్ అనమాట. నా బ్రదర్ ని చంపేస్తావు అని చెప్పేసి పాసిన్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి ఆ ఇంట్లో ఉన్న షెడ్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి లీ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడికి భయపడితే పని అవుతుందని చెప్పేసి గన్ను తీసుకొని వాడికి గురి పెడుతుంది. వాడి
వాడికి కూడా భయం వేస్తుంది అనమాట, ఎక్కడ ఈ అమ్మాయి కాల్ చేస్తుందాం అని చెప్పేసి. కాకపోతే సడన్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్ను ఉన్నాడు కదా, వాడేంటంటే పరిగెత్తుకుంటూ వస్తాడు అనమాట. వీళ్ళిద్దరికి డౌట్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క దాక్కుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ మిన్నుగాడు అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గాడు వచ్చేసి, ఎరా నన్నే మోసం చేస్తారా మీరు మామూలు కాదురా అని చెప్పేసి పక్కనే ఉన్న గన్ను తీసుకొని పిచ్చి పట్టినట్లు కాలుస్తూ ఉంటాడనమాట. అలా కాలుస్తూ ఉంటుంటే లీకు కోపం వచ్చేస్తుంది. అసలు ఎవడీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇలా ఎందుకు కాలుస్తున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత గన్నులో ఉన్న బుల్లెట్లు మొత్తం అయిపోతాయి అనమాట. అయిపోయిన తర్వాత గన్ను పేలదు కదా. దాంతో లీ ఏంటంటే మిన్ను దగ్గరకు వచ్చి, ఏంటన్నా గన్నులో బుల్లెట్లు అయిపోయాయని చెప్పేసి అనడంతో మనోడు ఏంటంటే అమాయకంగా చూస్తూ ఉంటాడు అనమాట. ఒరే నీలాంటి వాళ్ళని గన్నుతో కాల్చినా కూడా బుల్లెట్ వేస్ట్ అయిద్దిరా అని చెప్పేసి పక్కనే ఉన్న కత్తి తీసుకొని నెత్తి మీద నరికి అక్కడే చెంపవతలు పడేస్తాడు. దాంతో ఇంకేముంది, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే చనిపోతాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి అండర్ గ్రౌండ్ ఎగిరికి వెళ్తుంది అనమాట. కాకపోతే అన్ని చోట్ల లాకులేసి ఉంటాయి. వాటన్నిటిని పగలగొట్టేసుకొని హీరోయిన్ లోపలికి వెళ్తే తప్ప అక్కడున్న ఆయుధాలు యూజ్ చేసుకోలేదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పగలగొట్టాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు లీ గాడు లోపలికి వచ్చేస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. అప్పుడు లీ ఏమంటాడంటే, చూడమ్మా బంగారం, నువ్వు నాకు సహకరిస్తే నిన్ను మీ అమ్మా నాన్న దగ్గర పంపించేస్తాను, ఒకవేళ సహకరించకపోయినా పంపించేస్తాను, చాయిస్ నీదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వెళ్లి దాక్కుంటూ ఉంటుంది అనమాట. అదే సమయంలో లీ కూడా మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత చూసి షాక్ అయిపోతాడనమాట. మీ బాబాయ్ మామూలుడు కాదు, గన్నుల బిజినెస్ మామూలుగా రన్ చేయట్లేదు, ఇక్కడ చాలా గన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా మా అందరినీ చంపటానికి ఈ గన్నుల బిజినెస్ చేస్తాడని చెప్పేసి మాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది, ఈ బాబిలోన్ అనే ఒక ఇల్లీగల్ గ్రూప్ మొత్తాన్ని చంపేయడానికి ఎవరెవరైతే గన్నులు కొంటూ ఉంటారో వాళ్ళకి గన్నులు అమ్ముతూ ఉంటాడనమాట. అదే సంగతి. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఏం చేస్తుందంటే మెల్లగా కొన్ని ఏరియాలో మాత్రం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ కొన్ని ట్రాపులు ఉంటాయి అనమాట. అందులోకి ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా బాంబులు పేలి అక్కడే చనిపోతారు. హీరోయిన్ టార్గెట్ కూడా అదే అనమాట. ఆ లీగడ్ ఇటు వస్తే ఖచ్చితంగా లేజర్ లైట్ పడి అక్కడ బాంబు పేలిపోతుందని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. కాకపోతే వాడు ఇంకా తెలియగలడు కదా, అందుకని లేజర్ లైట్ కనిపెట్టే నైట్ విజన్ గ్లాసులు పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. వాడికి ఏంటంటే క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అనమాట ఎక్కడెక్కడ ట్రాపులు ఉన్నాయి అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు బాబిలోన్ గ్యాంగ్ లో ఉన్న ఒకడు ఏం చేస్తాడంటే వాడు కూడా అండర్ గ్రౌండ్ లోకి రావాలని చెప్పేసి షార్ట్ కట్ లో ఒక రూట్ ఉంది కదా, అందులో వస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఒక డోర్ లా ఉంటుంది కదా, దాన్ని టచ్ చేస్తే బాంబు పేలిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయి అలాగే ట్రాప్ సెట్ చేశాడు. పాపం వాడు కూడా తెలియగా దాన్ని ఒక తన్నుదంతాడు. ఇంకేముంది, పేలిపోతుంది, వాడు అక్కడే చనిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన గాయాలకి కట్లు కట్టుకుంటూ ఉంటుంది అనమాట. అలా కట్లు కట్టుకుంటున్నప్పుడు మరోవైపు లీ ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీని ఒక్కొక్కరుగా ఎలా చంపారు, వాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారని చెప్పేసి ప్రతిదీ చెప్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఇంకా దాక్కుంటే పని అవదని చెప్పేసి తాను ఏం చేస్తుందంటే ఒక వెహికల్ తో ఆ లీ గాని గుద్దేసి చంపడానికి వచ్చేస్తుంది. కాకపోతే వాడేం చేస్తాడంటే తప్పించుకుంటాడు అనమాట. అందులోనూ వాడేమంటాడంటే నువ్వు మామూలుదాను కాదు, నువ్వు మీ బాబాయ్ కన్నా డేంజర్గా ఉన్నావని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే లీ చేసిన తప్పు ఏంటంటే ఆ లేజర్ లైట్ మీద పడతాడు. దానివల్ల ఏం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతుంది కదా. ఆ బ్లాస్ట్ లో మనోడు ఎగిరి అవతల పడతాడు. ఏం కాదు గాని కింద మాత్రం పెట్రోల్ ఉంటుంది. అదే సమయంలో ఎదురుగా హీరోయిన్ ఉంటుంది, గన్ను పట్టుకుని రెడీగా ఉంటుంది. చూడు, నువ్వు నన్ను కాలవలేవు, ఎందుకంటే నీకు గన్ను కాలటం రాదు, అందులోనూ ఒక మనిషిని చంపాలంటే నీకు భయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే అవును, నాకు మనిషిని చంపాలంటే భయమే, కానీ కింద కాలవడానికి భయం లేదని చెప్పేసి కింద కాలుస్తుంది. కిందేమో పెట్రోల్ ఉంది కదా, ఆ పెట్రోల్ వల్ల ఏంటంటే వాడికి మంట అంటుకుంటుంది అనమాట. ఆ మంటల్లో తగలబడిపోతూ ఉంటాడు. కాకపోతే పైన ఏంటంటే మంటలు అంటుకున్నప్పుడు ఆర్పడానికి వాటర్ పైపులు పెడతారనమాట. అందులోంచి నీళ్లు రావటం వల్ల వీడేంటంటే బతికి బయటపడతాడు. అంతేకాకుండా నువ్వు మీ బాబాయ్ కన్నా దారుణంగా ఉన్నావు, మామూలు దాని కాదు అని సంగతి చూస్తా అని చెప్పేసి హీరోయిన్ ని బెదిరిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే అప్పుడు దాకా నీకు ఛాన్స్ ఇవ్వనని చెప్పేసి గన్ను తీసుకొని లీ తల మీద కాల్ చేస్తుంది. దాంతో లీ అక్కడే చనిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హ్యాకర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వీడిని చంపేశావా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ మాత్రం కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఏమైంది నీకు అని చెప్పి అంటంతో ఏమీ లేదు, బయట అంతా ఓకేనా, అందరు చనిపోయారు కదా, బయట ఉన్న మిన్హై ఆ తర్వాత పాసిని వీళ్ళందరూ ఓకే కదా అని చెప్పేసి అంటంతో హ్యాకర్ కూడా మన వాళ్ళంతా ఓకే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ బాబిలోని గ్యాంగ్ మొత్తం చనిపోయారు కదా అని చెప్పేసి అంటంతో అందరూ చనిపోయారని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి ఇంకెందుకు ఆలస్యం, డోర్లు మొత్తం ఓపెన్ చేయని చెప్పేసి అంటంతో హ్యాకర్ కూడా సరే అని చెప్పేసి డోర్లు ఓపెన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మనోడికి ఏంటంటే ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఈ ఇంటి చుట్టూ చాలా మంది రౌడీలు వస్తూ ఉంటారు. అందులోనూ వీళ్ళు బాబిలోని గ్యాంగ్ కాదు, కాకపోతే ఇంట్లో ఉన్న వీళ్ళని చంపడానికి వస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న హీరోయిన్ అవ్వచ్చు,
అవ్వచ్చు, మిన్హై కావచ్చు, పాసిన్ అవ్వచ్చు, లేకపోతే హ్యాకర్ అవ్వచ్చు, వీళ్ళ నలుగురిని చంపేస్తే మీరు కోరినంత డబ్బిస్తామని చెప్పేసి ఆ బాబిలోని గ్యాంగ్ వాళ్ళు ఏంటంటే ఆ రౌడీస్ కి చెప్పారనమాట. దాంతో వాళ్ళు కూడా చంపేస్తామని చెప్పేసి వీళ్ళ వైపు వస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు హ్యాకర్ అయితే ఏం చేద్దాం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. దాంతో పక్కనే ఉన్న హ్యాకర్ ఏమంటాడంటే, చూడు ఈ షాప్ కి ఓనర్ నువ్వే, ఇక్కడ ఏం జరిగినా నువ్వే చెప్పాలి, నువ్వే చేయాలి, నువ్వు ఏ చెప్తే మేము చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పక్కనే ఉన్న లీగడి తల నరికి తీసేసుకుంటుంది. మరోవైపు ఆ రౌడీ గాళ్ళు ఏంటంటే మెల్లగా లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ హ్యాకర్ గాడికి ఏంటంటే మొహానికి మాస్క్ వేసి దయచేసి నన్ను కాల్చొద్దు అని చెప్పేసి బోర్డు మీద రాసి వాడి మెల్లో తగిలిస్తుంది. అంతేకాకుండా చేతిలో ఒక బాంబు ఉంచుతుంది అనమాట. దాన్ని ప్రెస్ చేస్తే ఎప్పుడైనా వాడు పేలిపోతాడు. ఇంకోవైపు మిన్హై ఆ తర్వాత పాసిన్ వీళ్ళు కూడా ఏదైతే రూమ్ లో ఉన్నారో గన్నులు పట్టుకొని రెడీగా కూర్చొని చూస్తుంటారు అనమాట. ఎవడన్నా వస్తే కాల్ చేద్దామని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక మైక్ తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. చూడండి అందరూ లోపలికి హ్యాపీగా వచ్చేసారు. మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలి. ఏది ఏమైనా సరే మీరు వచ్చింది నన్ను చంపడానికి, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే నేనెవరో మీకు తెలియాలి కదా. నేనెవరో కాదు, ఈ షాప్ ఓనర్ ని. ఇంతకు ముందు మా బాబాయ్ దీనికి ఓనర్ గా ఉండేవాడు, కాకపోతే ఇప్పుడు ఆయన లేడు. కానీ నేను ఓనర్షిప్ ని తీసుకున్నాను. అందులోనూ మీ ముందు ఒక అతను అమాయకంగా నిలబడ్డాడు కదా, అతని చేతిలో ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలోంచి ఆడిప్పుడు ఒకటి బయటికి తీస్తాడని చెప్పేసి అంటంతో హ్యాకర్ కూడా సంచిలో ఉన్న దాన్ని బయటికి తీస్తాడు. చూస్తే అది లీ తలకాయ అనమాట. దాంతో హీరోని ఏమంటుందంటే, చూడండి ఆ బాబిలోన్ టీం వాళ్ళు మీకు డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తాము అన్నారంటే వాళ్ళు ఏమి చేయలేక మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నారు. అందులోనూ అక్కడ ఉన్న తలకాయ ఎవరిదో కాదు, ఆ బాబిలోన్ టీమ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ది. సో దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఆ బాబిలోన్ టీం మమ్మల్ని ఏమీ చేయలేదని, అంతేకాకుండా మీరు కూడా ఏమీ చేయలేరని. నిజం చెప్పాలంటే మీరు మొత్తం కలిపి ఒక 8 మంది ఉన్నారు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ డ్రెస్సుల్లో ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, మొత్తం నాకు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటంతో వాళ్ళకేంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్నారో కనిపిస్తే ఇమ్మీడియట్ గా షూట్ చేయొచ్చు. అందులోనూ లీగాడి తల నరికి తీసుకొచ్చిన వాళ్ళకి ఈ చిన్న చిన్న రౌడీలను చంపడం పెద్ద విషయం కాదు కదా. అందుకని వాళ్ళకేంటంటే ఆటోమేటిక్ గా భయం స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను. అదేంటంటే ఆ బాబిలోన్ గ్యాంగ్ ఎంతైతే మీకు డబ్బులు ఇస్తానంటుందో దానికన్నా ఎక్కువ ఇస్తాను. మరీ ముఖ్యంగా ఇక్కడ అమ్మే ప్రతి ఒక్క గన్ను మీకు అమ్ముతాను. మీకు ఒక కోడ్ ఇస్తాను, రెడ్ కోడ్ అని చెప్పేసి. మీరు మన దగ్గర గన్నులు కొనుక్కోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మా పార్ట్నర్స్ అవుతారు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎక్విప్మెంట్ ని ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు కాదు అంటే మాత్రం చెప్పండి. ఇక్కడ నుంచే అంటే మా మనుషులు బయటికి రాకుండానే మీరు చనిపోతారు. ఏ విషయం చెప్పండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళకు ఒక ఆఫర్ ఇస్తుంది అనమాట. దాంతో వాళ్ళు ఏమంటారంటే మాకు ఆ డబ్బులు ఇవ్వండి, అంతేకాకుండా ఆయుధాలు కూడా మేము దగ్గర కొంటామని చెప్పేసి ఆ డీల్ కి ఓకే చెప్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో పాసిన్ కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఒక యుద్ధం ఆగిపోయిందనమాట. అందులోనూ హీరోయిన్ కూడా మెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మరోవైపు పాసిన్ అయితే అంతా అయిపోయిందని చెప్పేసి మిన్హైని బయటికి రమ్మంటాడు. కాకపోతే మిన్హై అప్పటికే చనిపోయి ఉంటుంది. దాంతో పాసిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా మెల్లగా బయటకు వచ్చి ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది, ఒక శవాల దిబ్బలా మారిపోయిందని చెప్పేసి తాను కూడా బాధపడుతూ ఉంటుంది బయట కూర్చొని. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి దగ్గరకు ఒక బస్సు వస్తుంది అనమాట. ఆ బస్సును చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి ఒకవేళ ఎనిమీస్ వస్తున్నారని చెప్పేసి గన్ను తీసుకొని ఆ బస్ కి ఎదురుగా నిలబడుతుంది. ఎదురుగా నిలబడిన తర్వాత గన్ను గురిపెట్టి ఎవరు వచ్చినా కాల్ చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే బస్సులోంచి ఒక అతను దిగుతాడు. అంతేకాకుండా ఎల్లో కలర్ విజిటింగ్ కార్డు చూపిస్తాడు. తానేమంటాడంటే నేను ఎల్లో కలర్ కోడ్ అతన్ని అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఇంతకు ముందు ఇతనే హీరోయిన్ కి లైటర్ కూడా వెలిగించాడు, అది కూడా ఫ్యూనరల్ అప్పుడు. సో బేసికల్ గా వీళ్ళందరూ ఏంటంటే ఈ గ్యాంగ్ లో మెంబర్స్ అనమాట. వీళ్ళందరికీ కోడ్స్ ఉంటాయి. సో ఎల్లో కలర్ కోడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు, ఏదైనా ఫైట్ జరిగినప్పుడు అక్కడున్న శవాలని ఆ ప్లేస్ మొత్తాన్ని క్లీన్ చేసి, అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ గ్రీన్ కోడ్ కదా, హీరోయిన్ ని కాపాడటానికి కూడా వీళ్ళు వచ్చారనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ బయటే ఉంటుంది. అంతేకాకుండా ఆ వచ్చిన వాళ్ళు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు, శవాలు మొత్తాన్ని బయటికి తీసేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ఇంటి దగ్గరికి ఒక కారు వస్తూ ఉంటుంది అనమాట, టాక్సీ. అది ఆ టాక్సీని చూసిన తర్వాత బస్ డ్రైవర్ ఏమంటాడంటే మీరు లోపలికి వెళ్ళిపోండి, ఒకవేళ ఎనిమీస్ అయి ఉంటారు వాళ్ళు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటుంది. అందులోనూ ఆ టాక్సీ ఏదో కాదు, ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే మీ బాబాయ్కి నేను ఫ్రెండ్ అమ్మా అని చెప్పేసి ఒక అతను చెప్పాడు కదా, అతని టాక్సీ అనమాట అది. అందుకని తను అలా చూస్తూ ఉంటుంది. ఆ డ్రైవర్ కూడా బయటకు వస్తాడు. కానీ సడన్ గా కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ చేస్తారు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే నడవలేని స్థితిలో మెల్లగా అలా బయటకు వచ్చి హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. బేసికల్ గా ఈ సిరీస్ స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, కానీ ఇప్పుడు మాత్రం బతికొచ్చాడు.
వచ్చాడు. అందులోను హీరోయిన్ కూడా వాళ్ళ బాబాయ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంతటితో ఈ సిరీస్ అయిపోతుంది. అది కూడా సీజన్ 1 అన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కొరియన్ సిరీస్లు మళ్ళీ మన ఛానల్లో చేయాలి కనుక. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.